నర్సంపేటలో మీరు ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో మీరే చెప్తున్నట్లుగా 6 మర్డర్లు జరిగాయి అంటారు. రూలింగ్ పార్టీ అని వెనుకపుంచి చేసి అరెస్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళే చెలరేగి పాపం పిల్లల్ని పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మీకేం కాదు మేమున్నాము, మాది రూలింగ్ పార్టీ, మీకేం కాదు అంటే మేము ఏదో దేశం కోసం చేస్తున్నట్టు వాళ్ళు. అప్పుడు మహబూబాబాద్లో మీరు అన్నట్లు మన నక్సల్స్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అక్కడ స్కూల్లో వాళ్ళందరినీ రెడ్ స్టూడెంట్గా మార్చేస్తున్నారు అని చాలా అబ్జర్వ్ చేసి ఏం చేశానంటే వాళ్ళ బుక్స్ చూస్తే పైననేమో అనాటమీ అని రాసి ఉంటుంది, లోపటంతా విప్లవకారుల చరిత్ర. ఊర్లో 1 acre 2 acres ల్యాండ్ ఉంటే అండర్ గ్రౌండ్లు ఉండేది, ఇక్కడ కౌలుకి ఇచ్చేది. కౌలు ఎంజాయ్ చేస్తున్నాడు 5 ఏళ్ల నుంచి. పరకాల ఆ ప్రాంతంలో అప్పుడు బాగా దాడులు జరగడం, బస్సుల మీద అటాక్ అవ్వడం, సామాన్య ప్రజలు జరగడం చాలా కష్టాలు. ఎక్స్ట్రీమిస్ట్ అఫెన్స్లు ఎప్పుడు కూడా 11 లోపే అవుతాయి, నైట్ 11 తర్వాత చేయరు వాళ్ళు. మేము దొంగలం కాదు, వాళ్ళ దేశభక్తులు కాబట్టి 11 తర్వాత చేశారు. ఐ విల్ ఎక్స్పెక్ట్. రాత్రి 12 గంటలకు అమావాస్య రాత్రి 10 మంది మేము 2 వాళ్ళు పట్టుకొని పోయి అక్కడికి ఆ లైన్ దగ్గరికి వరకు ఎవడరా అని ఒక ఫైట్ చేసేవాడు. అదేవిధంగా ఎన్కౌంటర్లు ఎన్ని చేసి ఉంటారు? ఆన్ రికార్డ్ అయితే ఏం చేయలేదు, ఆఫ్ రికార్డ్. అంటే నక్సల్స్ మూవ్మెంట్ ముసుగులో పెట్టుకుని కొంతమంది గాంజా సాగు చేయడం, దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఎలాంటి ప్రణాళిక చేసేవారు? ఈ గాంజా వల్ల రీచ్ అయిన వాళ్ళు నక్సలైట్లు వల్లనే అయినామని వీళ్ళు అంతా కలిసిపోయి వాళ్ళు చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను ఆ విలేజ్లో ఒక అమ్మాయిని భువనగిరి అనగానే మీకు నయీం కిల్లా. అది నయీం అనే అతను నేను ఇక్కడ ఉన్న రోజులు భువనగిరిలో ఎంటర్ అయితే మాత్రం నేను తీసుకొచ్చి కూర్చుండబెడతా, వీళ్ళది కూర్చుండబెడతా, వీళ్ళది కూర్చుండబెడతాను. హౌ కెన్ ఐ ప్రివెంట్ దట్ మ్యాన్? ఈజ్ ఎ వెరీ పిరికివాడు అంటారు వాడిని. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఒక సిన్సియర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. అతనికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఫ్యాషన్ అంటే 32 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత కూడా అతను పోలీస్ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్గా ఉన్నారు. అంటే ఒక కన్సల్టెంట్ కాదు, నేషనల్ పోలీస్ అకాడమీతో పాటు, స్టేట్ పోలీస్ అకాడమీతో పాటు నేషనల్ డిటెక్టివ్ సర్వీస్లో కూడా అతను కన్సల్ట్ చేస్తారు. అంటే అతను 32 సంవత్సరాలు చేసిన సర్వీస్ని తన తర్వాత వస్తున్న వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడాలో అతను క్లాసులు చెప్తూ తన డిపార్ట్మెంట్ తనకి ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ తన డిపార్ట్మెంట్ ఇచ్చిన సర్వీస్ని రిటైర్ అయిన తర్వాత కూడా యూజ్ చేస్తున్నారంటే అతనికి పోలీస్ డిపార్ట్మెంట్ మీద అంత నమ్మకం, అంత గౌరవం ఉంది. అంటే రిటైర్ అయిపోయిన తర్వాత చాలామంది కూడా 32 సంవత్సరాలు సర్వీస్ చేసాం ఇంకా చాలు అనుకున్న వ్యక్తులు కొంతమంది ఉంటే, రిటైర్ అయిన తర్వాత కూడా తన సర్వీసు సొసైటీకి ఇవ్వాలంటూ డిపార్ట్మెంట్ మీద గౌరవంతో చేస్తున్న వ్యక్తి ఈరోజు మన గెస్ట్. ఇందుకే అతని పేరు మల్హల్ రావు, డీసీపీ రిటైర్. మల్హర్ రావు గారు నమస్కారం. నమస్కారం. మీ పేరు మల్హల్ రావు? ఎస్. డీసీపీ రిటైర్డ్. ఎస్ సార్, చాలామంది చూస్తుంటాం సర్వీస్ అయిన తర్వాత ఇంకా చాలే, ఇంకా డిపార్ట్మెంట్తో మనకేం పని ఉంది, మన డిపార్ట్మెంట్ మనకి ఏదో ఇచ్చింది చేసాం, యూనిఫామ్ విడిచిపెట్టిన తర్వాత ఇంక డిపార్ట్మెంట్ పడలేదు అన్న కొంతమంది ఉంటే, మీరు డిపార్ట్మెంట్ 32 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా నేషనల్ పోలీస్ అకాడమీ లాంటి అకాడమీలో ఐపీఎస్ఎల్ ట్రైనింగ్ ఇవ్వడం, అదే అప్పాలో లేదా టీఎస్ పిఏలో కూడా మీరు ఇక్కడున్న స్టేట్ పోలీసులకి, ఏఎస్ఎల్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, డిటెక్టివ్ సర్వీస్లో కూడా కౌన్సిలింగ్ ఇస్తూ చేస్తారు. అంటే మీకు ఆ ప్యాషన్గా అనిపిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఇవన్నీ చేసే ముందు అసలు మీ డిపార్ట్మెంట్లో ఎందుకు వచ్చారు? డిపార్ట్మెంట్లో మీరు వచ్చే టైంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉండేది? ఒక్కసారి చెప్పండి. ఓకే.
నేను డిపార్ట్మెంట్ ద్వారా నేను ఒక ఆదిలాబాద్ జిల్లాలో ఒక పల్లెటూరులో పుట్టి ఒక గవర్నమెంట్ స్కూల్లో హై స్కూల్ వరకు ఊర్లో చదువుకొని తర్వాత గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత నేను పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అన్యాయాలను ఎదుర్కొని కొంత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. తర్వాత నా 32 సంవత్సరాల సర్వీస్లో అదేవిధంగా మనకు ప్రజలకు సాధ్యమైనంత సేవ చేస్తూ నేను అన్ని విధాల స్కిల్స్ అక్వైర్ చేసుకొని అన్ని విధాల నేను ప్రజలకు సేవ చేస్తూ వచ్చి నేను 32 సంవత్సరాల సర్వీసులో నేను చేసిన అనుభవాన్ని వృధా కానియకుండా అదే స్కేల్లో నేను డే టు డే మై స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ట్రైనీస్ కానీ స్టేట్ పోలీస్ అకాడమీలో కూడా ఐపీఎస్ ట్రైనీస్ మన స్టేట్ వాళ్ళు వస్తారు. ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ 5 వీక్స్ ట్రైనింగ్కి వస్తారు. ఇక్కడ స్టేట్ పోలీస్ అకాడమీకి ఎవ్రీ బ్యాచ్ హూ ఆర్ అలాటెడ్ టు అవర్ స్టేట్ will have to undergo 5 weeks of training here in State Police Academy, where they will learn state laws and manuals. వాళ్ళకే కాకుండా అక్కడ డైరెక్ట్ డిఎస్పీలు ట్రైనింగ్ అవుతారు, ఎస్ఐలు అవుతారు, ఇన్ సర్వీస్ కోర్సులు కూడా అవుతాయి. వాటిని కాకుండా ఇంకా సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ స్కూల్ అని రామంతపూర్లో ఉంది. అక్కడ ఆల్ ఇండియా లెవెల్ ఆఫీసర్స్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషను, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కింద ఉంటుంది. ఆల్ ఇండియా లెవెల్ ఆఫీసర్స్ ఎస్ఐ నుంచి అడిషనల్ ఎస్పీ వరకు వస్తారు. వాళ్ళకు కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని తద్వారా వాళ్ళ ఎబిలిటీస్ని ఎన్హాన్స్ చేయడము, తద్వారా వాళ్ళు సొసైటీకి ఉపయోగపడతారనే ఒక ఆశయంతో నేను ఈ జాబ్ని చాలా సిన్సియర్గా ఉపయుక్తంగా అంటే మీరు రిటైర్ అయిన తర్వాత సర్వీస్ చేస్తున్నారు, కానీ అసలు మీరు డిపార్ట్మెంట్లకు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ తీసుకొచ్చారు? అప్పుడు ఒక్కసారి దాన్ని రివీల్ చేయండి. రైట్. నేను మా డిపార్ట్మెంట్లోకి 1978 సెప్టెంబర్లో చేరి ఒక 1.5 year ట్రైనింగ్ తర్వాత నేను నర్సంపేట్ పోలీస్ స్టేషన్లో చేస్తున్నప్పుడు, ఫస్ట్ ఎస్ఐ చేస్తున్నప్పుడు నాకు అక్కడ ఫ్యాక్షన్ ఉండేది. కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ ఫ్యాక్షన్లో చాలా గొడవలు ఉంటే ఆ గొడవలను కూడా ఎఫిషియెంట్గా కంట్రోల్ చేశాను. తర్వాత అప్పుడే నేను అదే కాకుండా నేను మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇండియన్ నేషనల్ లెవెల్లో సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ అండ్ డ్యూటీ మీట్స్ అవుతాయి. నాకు 1980లోనే డిస్టిక్లో గెలిచి, స్టేట్లో గెలిచి ఆల్ ఇండియా డ్యూటీ మీట్ భోపాల్లో అటెండ్ అయ్యి ఆల్ ఇండియాలో ఆల్ స్టేట్స్ నుంచి వచ్చిన ట్రైనింగ్స్ మీద నాకు ఒక ట్రాఫీ, ఒక గోల్డ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్ కూడా అప్పుడు నేను గెలుచుకోవడం జరిగింది ఆల్ ఇండియా లెవెల్లో. అక్కడి నుంచి నేను నర్సంపేటలో చాలా ఎఫెక్టివ్గా ఫ్యాక్షనిజంను డీల్ చేశాను. నర్సంపేటలో ఒక్క నెలలో 6 ఫ్యాక్షన్ మర్డర్లు అయినాయి, సిపిఎం వాళ్ళు, కాంగ్రెస్. అప్పుడు డీజీ ఎంవి నారాయణరావు గారు ఉండ్రి. తెలంగాణలో ఇట్లాంటి ఎక్కడ కాలేదు, ఎందుకు అవుతున్నాయని మా దగ్గరికి వచ్చి. సాధారణంగా ఫ్యాక్షన్ అంటే రాయలసీమకు ఉండేది, మన ఈ తెలంగాణలో నర్సంపేటలో అప్పుడు పెండెంకట్టయ్య అని కాంగ్రెస్ లీడర్ ఉండేవాడు, తర్వాత ఓంకార్ అని సిపిఎం వాళ్ళు ఉండేవారు. అప్పుడు మినిస్టర్ గారు హైగ్రీవాచారి గారు ఉండేవారు. అప్పుడు వాళ్ళిద్దరికి ఫైట్ వల్ల అక్కడ కంటిన్యూ, అప్పటికి ఇంక ఎక్స్ట్రీమిజం రాలేదు. ఆ ఫైట్ వల్ల వాళ్ళు ఒకరి మీద ఒకరికి సుపీరియారిటీ కోసము కంటిన్యూగా ఇతను ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు కాబట్టి అతను సుపీరియారిటీ కోసం ఫ్యాక్షన్స్, మర్డర్స్ చాలా చేసుకునేది. దాన్ని కంట్రోల్ చేయాలని నన్ను వేశారు అక్కడ, తక్కువ సర్వీస్ ఉన్నా కానీ. వేసిన తర్వాత నాకు డీజీ గారు ఎంవి నారాయణరావు గారు వచ్చి, ఎందుకు అవుతున్నాయి, ఎక్కడ అవుతలేవు, మీ దగ్గర ఎందుకు అవుతున్నాయి సార్, ఇక్కడ ఫోర్స్ లేదు, మీరు ఇవ్వండి ఫోర్స్ అంటే. చాలా ఎన్నో కంపెనీల ఫోర్స్ పంపిస్తే ఇల్లు సెట్ చేశాను నేను. సెట్ చేస్తే బాంబులు, అంటే ఆ పందులకు వేసే బాంబులు ఉంటాయి కదా, బాంబులు, కర్రులు, కత్తులు, గొడ్డన్లు, ఆ విధంగా రికవరీ, అక్కడ ఉన్నదంతా రికవరీ చేసి అందరిని కూడా, నేను పోయే వరకు రూలింగ్ పార్టీ అని కొంతమంది నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళు విచ్చలవిడిగా తిరిగేవారు. నేను రూలింగ్ పార్టీ లేదు, ఏం లేదు, మీరు ఎవరైనా పార్టీతో నాకు సంబంధం లేదు, నేరం చేశాడు కాబట్టి
నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది, నా దగ్గర కేసు ఉంది, వాళ్ళ మీద ఎన్బిడబ్ల్యూస్ ఉన్నాయని నేను ఏ పార్టీకి లెక్క చేయకుండా అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టి ఆ కేసులే కాకుండా ఫ్యాక్షన్ కేసుల్లో కంట్రోల్ చేయాలంటే మనం ఆర్డీఓ దగ్గర 107 సిఆర్పిసి అని సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ అవి ఇవి చేస్తాం. ఆ విధంగా 100% చట్టాన్ని ఉపయోగించి, చట్టాన్ని అతిక్రమించకుండా చట్టాన్ని ఉపయోగించి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడము, అది చేయడం వల్ల చాలా వరకు ఫ్యాక్షనిజంను కంట్రోల్ చేసి చేయడం జరిగింది. అంటే నర్సంపేటలో మీరు ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో మీరే చెప్తున్నట్లుగా 6 మర్డర్లు జరిగాయి అంటారు ఒక్క నెలలో జూన్ తర్వాత తగ్గిందా? తగ్గింది. ఎందుకు తగ్గిందంటే డీజీ గారు ఫోర్స్ ఇచ్చారు, కంటిన్యూగా అందరిని అరెస్ట్ చేయమన్నారు, వాళ్ళు ఫుల్ పవర్స్ ఇచ్చారు. అందరు అంతకుముందు అరెస్ట్ చేయకపోవడం వల్ల, రూలింగ్ పార్టీ అని వెనుక ముందు చేసి అరెస్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళే చెలరేగి. అంటే మీరు అరెస్టులతోనే ఆ సమస్య పరిష్కారం చూసారా, లేదా అది సామాజిక సమస్యగా చూస్తూ దాంట్లో మార్పు తేయడానికి ఇరు వర్గాల మధ్యన ఏమైనా ప్రయత్నం చేశారు? ఇరు వర్గాల మధ్యన ప్రయత్నం ఏమీ చేయలేదు. సయోధ్య అసలు నా సయోధ్య కుదర్చడము పోలీస్గా అప్పుడున్న పరిస్థితుల లోపల కేసు చేస్తే మంచి సెక్షన్లు పెట్టి వాళ్ళందరినీ జైల్లో ఉండేటట్టు చూశాం కాబట్టే వెక్స్ అయిపోయి చేసిన వాళ్ళే చేస్తారు. రెసిడివిజం చేసిన వాళ్ళే చేస్తూ పోయినరు, వాళ్ళ మీద సరిగా కేసులు పెట్టక, వాళ్ళని అరెస్ట్ చేయక కేసులు పెడతా పోయినరు. వాళ్ళను ఎప్పుడైతే పాపం పిల్లల్ని వీళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మీకేం కాదు, మేమున్నాము, మాది రూలింగ్ పార్టీ, మీకేం కాదు అంటే మేము ఏదో దేశం కోసం చేస్తున్నట్టు వాళ్ళు మేమే దేశం కోసం చేస్తున్నట్టు ఫీల్ అయ్యారు. వాళ్ళు నేను కౌన్సిలింగ్ ఇచ్చేవాడిని. అరే మీరెందుకు జైలుకి పోతారు, వాళ్ళతోని మీరు జైలుకి మమ్మల్ని ఎందుకు పట్టుకుంటున్నారు సార్ అనే లెవెల్లో వాళ్ళు మాట్లాడేది. మేము కాంగ్రెస్ పార్టీ సార్, మమ్మల్ని ఎందుకు పట్టుకుంటారు, చట్ట ప్రకారం మీరు చేసేది నేరం, రేపు మీకు ఉద్యోగాలు రావు, అది రాదు ఇది రాదు అని కౌన్సిలింగ్ చాలా చేశాను నేను. కౌన్సిలింగ్ చేసేది, కేసులు పెట్టేది. దాంతో ఏంటంటే తిరిగి యాస్టకు వచ్చి ఈ ఫ్యాక్షనిజం మానుకున్నారని నేను అనుకుంటున్నాను. నర్సంపేట తర్వాత నేను మహబూబాద్ వెళ్ళాను. నర్సంపేట తర్వాత మహబూబాద్లో ఎస్ఐ చేశాను. ఆ మహబూబాద్ ఎస్ఐలో అక్కడ సట్టా గ్యాంబ్లింగ్ అట్లాంటి ఏదైతే ఉన్నదో అప్పుడు ఎక్స్ట్రీమిజం స్టార్ట్ అయింది. ఇంకా ఆ ఎక్స్ట్రీమిజం స్టార్ట్ అయిన నుంచి అక్కడ ఎక్స్ట్రీమిజంలో కూడా చాలా అక్కడ మహబూబాద్ బేసిక్స్ ఏమంటే అక్కడ ల్యాండ్ లార్డ్స్ చాలామంది ఉన్నారు. అక్కడ ఆ ల్యాండ్ లార్డ్స్ చాలామంది ఉంటే ల్యాండ్ లార్డ్స్కి అగెనిస్ట్గా ఎక్స్ట్రీమిజం అక్కడ పుట్టి చెప్తే అక్కడ ల్యాండ్ లార్డ్స్కి వర్సెస్ ఎక్స్ట్రీమిస్ట్ దాంట్లో కూడా ఎక్స్ట్రీమిస్ట్ బాగా మనము అనచడము. అప్పుడు మహబూబాబాద్లో మీరు అన్నట్లు మన నక్సల్స్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అంటే ఎలాంటి వాళ్ళు దాడులు చేసేవారు? ప్రభుత్వ ఆస్తులు కానీ స్టార్టింగ్లో వాళ్ళు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా స్టార్టింగ్లో ఏం చేసేవాళ్ళంటే స్టార్టింగ్లో ఏం చేసేవాళ్ళంటే ఇంటర్మీడియట్ కాలేజీలో పీడిఎస్ వాళ్ళ స్టూడెంట్ను ఎక్స్ట్రీమిస్ట్ స్టూడెంట్ను ఇంటర్మీడియట్ స్థాయిలో వాళ్ళని జాయిన్ చేసేవాళ్ళు, కింద వాళ్ళు. అంటే 10th పాస్ అయిన తర్వాత ఇంటర్లో జాయిన్ చేస్తే అప్పుడు దానికి స్కూల్లో రిక్రూట్ అవుతుందని నేను బాగా గమనించి స్కూల్కి వెళ్ళి చూసి ఏం జరుగుతుందంటే అక్కడ స్కూల్లో వాళ్ళందరినీ రెడ్ స్టూడెంట్గా మార్చేస్తున్నారు అని చాలా అబ్జర్వ్ చేసి ఏం చేశానంటే వాళ్ళ బుక్స్ చూస్తే పైననేమో అనాటమీ అని రాసి ఉంటుంది, లోపటంతా విప్లవకారుల చరిత్ర. అలా విధంగా ఒక పెద్ద లైబ్రరీ సిట్ చేశాను ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ దగ్గర. కామ్రేడ్ రమణ మెమోరియల్ లైబ్రరీ అని లోపల ఉంటుంది. ఆ 2-3 స్టూడెంట్ ఉంటారు. ఆ 10th క్లాస్ పిల్లల్లో ఏం చేస్తారంటే ఈ ఫ్రూగా డిస్ట్రిబ్యూట్ చేసి ఇవే చదివిస్తారు. ఈ విధంగా చదివించి వీళ్ళు అప్పుడు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవడానికి ఇదే కారణం. సీకేఎం కాలేజ్ నుంచి వరంగల్లో, సీకేఎం కాలేజ్ వరంగల్ కానీ, మెడికల్ కాలేజ్ వరంగల్ కానీ, కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో కానీ అప్పుడు అక్కడ ఉన్న లెక్చరర్స్ ఈ సివిల్ లిబర్టీస్ కమిటీ వాళ్ళే లెక్చరర్లు. స్లోగా ఒక తెలుగు పాఠం చెప్పాలనుకోండి, తెలుగు పాఠం ఏదో మొదలు పెట్టేసి ఇదేం అన్యాయం అండి, ఇట్లా 90% వెల్త్ 10% దగ్గర ఉండి 10% వెళ్తే 90% దగ్గర ఉంటే ఇది ఇంత అన్యాయాన్ని ఎట్లా మీరు సహిస్తారు అని స్లోగా ది వరంగల్ హ్యాస్ బికమ్ రెడ్ బట్టి ఆ విధంగా విద్యార్థుల్లో ఉద్యమం వచ్చింది అనుకోవచ్చు కదా. కరెక్టే, పరిస్థితులు బట్టి వచ్చిన తర్వాత మారింది కదా.
తర్వాత మారింది అంటాను. అంటే అప్పుడు భూస్వామ్య వ్యవస్థ ఆ పెట్టుబడుల వ్యవస్థని తట్టుకోలేక విద్యార్థుల నుంచి ఆ విద్యార్థి దశ నుండే ఉద్యమం అనేది పుట్టిందని మనం భావించాలి. ఎస్ చేస్తున్న అన్యాయాలు కరీంనగర్లో కానీ అక్కడ కానీ భూస్వాములు చేస్తున్న అన్యాయాల నుంచే పుట్టింది అది. దాన్ని మీరు ఆ కోణంలో చూడకుండా విద్యార్థి దశ నుంచే విప్లవ భావాలు పట్టుకొస్తున్నారు, మీ కామ్రేడ్ సంబంధించిన బుక్స్ లైబ్రరీస్ ఇచ్చేస్తూ ఉంటున్నారు. అంటే ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. ఇప్పుడు సమాజం మొత్తం మార్చడానికి సివిల్ సొసైటీ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత గవర్నమెంట్ ఉంది. మేము పోలీసు వ్యవస్థ ఏమి చట్ట ప్రకారము నేరమా కాదా దాని మీద ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని చేయడం. కానీ ఇప్పుడు చట్టం అన్నది పసిపిల్లవాడు ఒక నిప్పును ముట్టుకున్నాడు అనుకోండి, పసిపిల్లవాడని నిప్పు కాల్చుతుంది. అందుకని చట్టము ద్వారా ఎప్పుడైతే తప్పు చేశాడో మనము కేసు 154 సిఆర్పిసి ప్రకారము పిటిషన్ వస్తే రిజిస్టర్ చేయాలని ఉన్నది. మాకు వేరే ఏ మాత్రము మీరు అయ్యో అతనికి అది లేదు ఇది లేదని చేసే అధికారం లేదు. చెయ్యకుంటే మా మీద యాక్షన్ తీసుకోవచ్చు. పిటిషన్ వస్తే కేసు. అంటే మహబూబాబాద్లో మీరు పూర్తిగా నక్సల్స్ ఉద్యమం ఊపిరి పోసుకున్న సమయంలోనే దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ప్రయత్నం చేశారు. అక్కడ నుండి నేను దానికి బ్యాక్గ్రౌండ్ ఉంది మళ్ళీ నాకు. నేను విలేజ్లో 16-17 ఇయర్స్లో ఉన్నప్పుడు నక్సలిజం స్టార్ట్ అయింది. నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ కదా. నేను విలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని మంచి పనులు చేసి కొందరికి వాళ్ళకు న్యాయం చేశారు, చెడ్డ వాళ్ళను న్యాయం చేసి కొంతవరకు చేశారు. బట్ అరాచకాలే ఎక్కువ చేసి అన్యాయాలే ఎక్కువ చేసి నేను పెరుగుతున్న పరిస్థితిలో నక్సలిజం ఇట్లా పెరుగుతూ వచ్చింది. ఆ సిచ్యువేషన్లో మళ్ళీ నేను ఇందులోకి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఈజీ అయింది వీళ్ళను నేను చట్ట ప్రకారం కంట్రోల్ చేయడంలో. ఓకే, అంటే మహబూబాద్లో మీరు పనిచేస్తున్న టైంలో ఒక సిచ్యువేషన్ కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎక్కడ పోస్టింగ్ అయింది? నేను అక్కడి నుంచి యాంటీ కరప్షన్ బ్యూరో పోయాను. 1986 వరకు మహబూబాద్ చేసి 86 నుంచి 91 వరకు యాంటీ కరప్షన్ బ్యూరో యాజ్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ ఇచ్చి అప్పుడు తీసుకున్నారు, మంచి ఆఫీసర్స్ని తీసుకున్నారు. 1986 to 92 వరకు యాంటీ కరప్షన్ బ్యూరోలో నేను ఎక్సలెంట్ వర్క్ చేశాను. యాంటీ కరప్షన్ బ్యూరోలో ట్రాప్స్ అక్కడ ఉండే 2 ఉంటాయి, ట్రాప్ కేసెస్ అండ్ డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసెస్. మీరు కరీంనగర్ జోన్లో ఏసీబీలో చేశారు? వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జోనే అప్పుడు 4 వరంగల్ జోన్లో మీరు ఏసీబీలో ఎలాంటి కేసులు తీసుకొచ్చారు? ట్రాప్ కేసులు ఎక్కువ చేశారా, డిఏ కేసులు ఎక్కువ చేశారు? నేను ట్రాప్ కేసులు చేశాను, డిఏ కేసులు చేశాను. మీరు చెప్పమంటే ఒకటి చెప్తాను. హనుమంతరావు అని ఎక్సైజ్ ఎస్ఐ ఉండే అక్కడ గోదావరి ఖనిలో ఉండే అతను హనుమంతరావు ఎక్సైజ్ ఎస్ఐ. ప్రయర్ టు దట్ అతను రాకముందు అక్కడ ఎక్సైజ్ కాంట్రాక్టుల దగ్గర మామూలు ఉండేటి 10,000 మామూలు ఉండేది అనుకోండి సంవత్సరానికి. దాన్ని ఎగ్దమ్ 50,000 చేశాడు ఆయన. కాంట్రాక్టర్ దగ్గర నుంచి 50,000 నాకు కావాలి అని డిమాండ్ చేస్తే ఆ కంప్లైనెంట్ మన దగ్గరికి వచ్చారు. కంప్లైనెంట్ మన దగ్గరికి వచ్చి ఇట్లా అడుగుతున్నాడు అని చెప్పారు. అంటే డిఎస్పీ దగ్గరికి వస్తాను నేను, ఇన్స్పెక్టర్, డిఎస్పీ రిఫర్ చేస్తాం. రిఫర్ అంటే అందరం కలిసే చేస్తాం. ఇక డిఎస్పీ మేము, తర్వాత ఇన్వెస్టిగేషన్ మేమే చేస్తాం. ఆ కేసులో అతను తీసుకుపోయి ఇచ్చాడు. రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకున్నాము. అతని మీద యాక్షన్ తీసుకున్నాము. తర్వాత అతను కాంట్రాక్టర్ చెప్పేది ఏంటంటే డబ్బులు కాదు, ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను అసలు ముందట కుర్చీ వేయకపోతుండే. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కుర్చీ వేయకుండా మేము లక్షల కోట్లు ఉన్న వాళ్ళము, గవర్నమెంట్కి ఇంత రెవెన్యూ ఇస్తున్న వాళ్ళము, అది మా కోపము. అతను కరీంనగర్లో అక్కడిక్కడ ఉంటుండే, అందుకని నేను చేస్తున్నా సార్ అని చెప్పాడు. 2 years ఇంప్రిజన్మెంట్ పడ్డది అందులో అతనికి. సెషన్ కోర్టులో 2 years పడ్డది, హైకోర్టులో కూడా 2 years పడ్డది. ఐ అపియర్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆల్సో ఇన్ దట్ కేస్. ఓకే, సుప్రీంకోర్టులో అప్పీల్ ఉండదు, స్పెషల్ లీవ్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది. సుప్రీంకోర్టులో మేము గెలిచాం ఏసీబీ తరఫున. ఐ అటెండెడ్ సుప్రీంకోర్ట్. దట్ వాజ్ ఓన్లీ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఎంటైర్ సర్వీస్ అటెండ్ సుప్రీంకోర్ట్ బికాస్ ఆఫ్ దట్ కేస్. అండ్ ఇట్ వెంట్ ఆన్, హీ వెంట్ టు జైల్ ఫర్ 2 years. It is a
వెరీ గుడ్ కేస్. ఓకే, అంటే మీరు ఏసీబీలో ఉన్నప్పుడు పనిచేస్తున్న సమయంలో ఒక ఎస్ఐ దగ్గర నుంచి ట్రాప్ కేసు పట్టుకున్నారు. ఎన్ని 15-20 పట్టుకున్నాము. కానీ మీ డిపార్ట్మెంట్ సంబంధించిన కేసులు పట్టుకున్నాను. షాయంపేటలో ఒక ముస్లిం ఎస్ఐ ఉండే, షాయంపేట్ వరంగల్ జిల్లాలో షాయంపేటలో ముస్లిం ఎస్ఐ ఉండే, ఇంటికి డబ్బులు అడుగుతున్నాడు అరెస్ట్ చేయకుండా ఉండడానికంటే కూడా 2,000 రూపాయలు అరెస్ట్ చేశాము, జైలుకు పంపాము. తర్వాత కేసు కాకముందే అతనికి సిక్ అయిపోయాడు, ఈ కేసు అటెండ్ కాలేకపోయాడు. తర్వాత ఏమైందో నాకు తెలియదు. చార్జ్షీట్ పెట్టాను. దీంతో పాటు డిఏ కేసులు ఎన్ని చేస్తుంటారు? డిఏ కేసులు నేను ఒక 5-6 చేశానండి. అందులో ఒక డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మంచిర్యాలు 4 ఇండ్లు ఉండే సోమోటోగా అరెస్ట్ చేశాను. సోమోటోగా చేస్తాం కదా డిఏ కేసులు, బాగా కరప్ట్ అంటే ఆ డిఏ కేసుల్లో దానిలో 2 years ఇంప్రిజన్మెంట్ పడింది. సాధారణంగా ఏసీబీలో ట్రాప్ కేసులో కన్విక్షన్ వస్తుంది కానీ డిఏ కేసులు ఎందుకు రావట్లేదు? డిఏ కేసులనే కన్విక్షన్ వస్తుంది, ఐ కెన్ సే. ఎందుకంటే నిజాన్ని మేము డిఏ కేసు అయితే నిజమే కదా, అతనికైతే ఉన్న చిన్న ఆస్తి ఉంటుంది, తర్వాత చాలా సంపాదిస్తారు కాబట్టి అది నిజమే కాబట్టి దాన్ని ప్రూవ్ చేయడం నాకు ఈజీ. కానీ చాలామంది చెప్తుంటారు డిఏ కేసుల్లో, డిఏ కేసు ఏసీబీలో కొంతమంది ఆఫీసర్లు టార్గెట్ కోసం డిఏ కేసుల్లో కేసులు పెడుతూ ఎప్పుడో తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తిని 3 చూపించి ఉన్నది లేనిది చూపించి ఆ కేసులు చేస్తారు కదా, తర్వాత ఆ కేసు కన్విక్షన్లు అవ్వడం అనేది చాలా తక్కువ ఉంటుంది, ట్రాప్ కేసులో వస్తుంటుంది అంటుంటారు. ఏసీబీ రికార్డ్స్ కూడా ఇంచుమించు అదే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనము కేసును ఇదే సమాజం నుంచి వచ్చినాం కాబట్టి ఎవరన్నా మీరు అన్నట్టు కుకప్ చేసి అక్కడ నుంచి కేసు కావాలి కంపల్సరీ అంటే కుకప్ చేసే వాళ్ళు ఉండవచ్చు, కాదని చెప్పట్లేదు. బట్ నేనేం చెప్తున్నానంటే ఇన్వెస్టిగేషన్ ప్రకారము అసెట్ కేసు, డిస్ప్రపోర్షనల్ అసెట్ కేసును ప్రూవ్ చేయడం ఈజీ. ఎందుకంటే అతనికి ఇప్పుడు రామరెడ్డి ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లోన్ తీసుకుంటారు, లోన్ తీసుకొని ఇన్సూరెన్స్ నుంచి లోన్ తీసుకుంటారు, ఇక్కడ నుంచి జీపీఎఫ్ నుంచి లోన్ తీసుకొని ఒక దాని డొనేషన్ ఉంటే కట్టేసిన తర్వాత ఇమీడియట్ దాన్ని తీర్చేస్తారు వాళ్ళు. పర్పస్లో అట్లా చాలా తప్పులు చేస్తారు. అంటే నిజంగా ఉన్నదే కాబట్టి దాన్ని ప్రూవ్ చేయడం ఈజీ అంటున్నాను నేను. మీరు చేస్తున్న టైంలో అయిండొచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఏ కేసులు వీగిపోవడానికి అంటే టార్గెట్ వల్ల అదేదో తొందరపాటులో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం వల్ల, లేదంటే ప్రూవ్ చేయకపోవడం వల్ల ఎక్కువ వీగిపోతుంటాయంట. మరి మీకు ఇన్వెస్టిగేషన్ పక్కా చేస్తేనైతే నేనైతే డిఏ కేసు అయితే 2 చేశాను, 2 కూడా కన్విక్షన్ అయినాయి. ఒకటేమో డిపార్ట్మెంట్కి పోయింది, ఒకటే కానీ నాకు ఈజీ అనిపించింది. డిఏ కేసు చేస్తూ ఉంటే ఆస్తులు బయటపడుతూ ఉంటాయి అతనికి తెలియకుండా. ఇప్పుడు నేనైతే సీక్రెట్గా ఒక లాకర్ పెట్టారనుకోండి, ఎవరన్నా సీక్రెట్గా ఎంత సీక్రెట్ పెట్టినా నేను ఐ విల్ టేక్ ది బ్యాంక్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది బ్యాంక్, అందులో లాకర్ రెంట్ క్రెడిట్ అంటాడు. ఇతను లాకర్ ఎక్కడ లేదు, తాళపు చేతి దొరకదు, ఏం దొరకదు. అట్లా ఇన్అడ్వర్టెంట్గా అట్లాంటి తప్పులు దొరుకుతుంటాయి. ఆ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటే ప్రతి సంవత్సరము ప్రతి నెల ఒక 20,000 వచ్చి పడుతుంటాయి. వైజాగ్లో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ నుంచి ఏదో టైంలో ఎవరో ట్రీట్ చేస్తారు. దాన్ని డీప్గా ఇన్వెస్ట్ చేస్తే మజా వస్తుంది, కన్విక్షన్ అవుతుందని నేను చేసి చూపెట్టిన దాని గురించి చెప్తున్నాను. మీరు అంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరే ఉండొచ్చు, అప్పుడున్న పరిస్థితులు వేరే ఉండొచ్చు, అంటే అప్పుడు మీలాంటి ఆఫీసర్లు సిన్సియర్గా కూర్చోవడం అయ్యొచ్చు. సార్, ఇప్పుడు మీరు ఏసీబీలో చేసిన కేసుల్లో ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువగా కంప్లైంట్లు వస్తుంటాయి? అంటే పోలీస్ డిపార్ట్మెంటా, రెవెన్యూ, ఫారెస్ట్, లేదంటే సివిల్ సర్వీస్, ఏ డిపార్ట్మెంట్? ట్రాన్స్పోర్ట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, నేను రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ నుంచి కూడా వస్తాయి. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా నేను ఎక్కువ కేసులు చూశాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా కేసు వేసాము. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది 5th ప్లేస్ 6th ప్లేస్ కనిపిస్తుంది. 5th ప్లేస్ 6th ప్లేస్ నేను అనుకుంటున్నాను. మరి మీ సమాజం ఏమనుకుంటుంది? సమాజం ఏమనుకుంటుంది? మీరు ఫిజికల్గా చూసారు కాబట్టి ఎక్కువ కంప్లైంట్స్ ఆర్టీఐ నుంచి ఎక్కువ వస్తున్నాయి. సబ్ రిజిస్టర్, ఆర్టీఐ సబ్ రిజిస్టర్. మీరు ఏసీబీ ఫారెస్ట్, ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కువ కరప్షన్ ఉంటుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. దెర్ ఆర్ 2 types ఆఫ్ కరప్షన్స్. ఈ డిపార్ట్మెంట్ నుంచి ఎంత కరప్షన్ ఉన్నా కానీ కంప్లైంట్ ఎందుకు రాదు అంటే దే విల్ షేర్ ది బూటీ, అంతే కదా.
ఇప్పుడు 10 లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఉన్న 5 లక్షలు కట్టి ఇతను 2.5 అతను 4. పోలీసులకు వచ్చే వరకు ఏమవుతుందంటే లాకప్లో వేయకుండా ఉండడానికి ఏదన్నా 10,000 రూపాయలు ఇస్తానంటాడు. ఇస్తాడు అనుకోండి, బయటికి పోయిన తర్వాత అనవసరంగా నాకేం లాభం రాలేదుగా అనవసరంగా తీసుకున్నాడు అనే ఒక అపప్రద. అక్కడ ఇన్కమ్ ఓరియంటెడ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ ఓరియంటెడ్ డిపార్ట్మెంట్లో వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు కాబట్టి అది బయటికి రాదు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే విజిబుల్ కరప్షన్ కాబట్టి విజిబుల్. పోలీస్ డిపార్ట్మెంట్ మానిటరీగా వాళ్ళకు రిటర్న్ చేసే మా దగ్గర అసలు బడ్జెటే లేదు మాకు ప్రజలకు సంబంధించి, కానీ ఏ బడ్జెట్ ఉండదు మా దగ్గర. అన్ని డిపార్ట్మెంట్లకు బడ్జెట్ ఉంటుంది కానీ మీరు అన్నట్లు ఇప్పుడు ఇరిగేషన్ కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇటు కంప్లైంట్ కూడా కొల్యూట్ ఉంటాడు కాబట్టి అది కంప్లైంట్ కొల్లుడు అయితే దే విల్ షేర్ ది బూటీ అంటాను కదా. ఓకే. ఏసీబీ నుంచి మీరు నెక్స్ట్ ఎక్కడ పోస్టింగ్ చేస్తారు? ఏసీబీ నుంచి నేను భద్రాచలం సిఐ చేశానండి. ఏసీబీ నుంచి డైరెక్ట్ భద్రాచలం సిఐ చేశాను. ఆ టెంపుల్ టౌన్ కాబట్టి టెంపుల్కి రిలేటెడ్ బందోబస్తులు చేశాను. అక్కడ ఎక్స్ట్రీమిస్ట్ చేశాను. I learned so many things from the tribal, where I could see the human sacrifices. Human sacrifice అంటే ఒక మర్డర్ అయ్యేది ఆ వెంకటాపూర్ ఏరియాలో ఎక్కడో చర్ల వెంకటాపురం వాజేడు పెరూరు అక్కడ మర్డర్ అయ్యేది. అక్కడ మర్డర్ అయితే పోతే ఏమయ్యేదంటే మంత మంచిగా ఉండేది, ఇక్కడ గుండె మాయమయ్యేది. ఒక్కటే గుండె అంటే హార్ట్ మాయమయ్యేది. పోయి చూస్తే ఏంటంటే హార్ట్ మాయమేది, ఏం ముట్టకపోయేది, డబ్బులు పోకపోయేది. ఏంటంటే అక్కడ ఉన్న హ్యూమన్ సాక్రిఫైస్లో ఉన్న ఆ గుత్తికోయాస్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఆ బార్డర్లో అక్కడిక్కడ ఉంటే ఏమంటే మూఢనమ్మకాల వల్ల అక్కడ పోయితే వాళ్ళ చిన్న పిల్లవాడు ఎవరన్నా చావు బతుకుల్లో ఉన్నాడు అనుకోండి, దేవుడు గుండె కావాలనుకుంటున్నాడు, హార్ట్ కావాలనుకుంటున్నాడు కాబట్టి ఇంకో హార్ట్ తెచ్చి దేవునికి పెడితే నా కొడుకు బతుకుతాడు అని. అట్లాంటి హ్యూమన్ సాక్రిఫైస్ నేను 2-3 చూశాను. అప్పుడు ఎస్పీ గారు కలెక్టర్ గారిని కూడా తీసుకుపోయితే వాళ్ళకు కూడా విచిత్రం అనిపించేది. తద్వారా ఏంటంటే వాళ్ళ ద్వారా ఎస్పీ కలెక్టర్ని తీసుకొని పోయి వాళ్ళను గుట్టల మీదకి వెళ్ళి దించి కొంత వాళ్ళకి చదువు చెప్పించి ఇది అంది అని సోషల్గా వాళ్ళను బాగా రిహాబ్ చేయడానికి ప్రయత్నం చేశాము. ఇంకొక విచిత్రం ఏముంటుందంటే ఆడ దిస్ 1 of 70 ఉంది కదా భద్రాచలంలో 1 of 70 యాక్ట్. 1 of 70 యాక్ట్ ఉంటే అక్కడ యూ మే బి నోయింగ్ ఆర్ మే నాట్ బి నోయింగ్ ఆల్ ది 10 పోలీస్ స్టేషన్ 5+5 11 పోలీస్ స్టేషన్ ఏరియాలో థెఫ్ట్ అయినా హార్ట్ అయినా ఏ కేసులు అయినా కానీ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఉండరు అక్కడ. ఓకే, ఓన్లీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లే చేస్తారు. ఎందుకు అంటే 1 of 70 ఉన్న చోట్ల బీద అమాయక ప్రజలు ఇంకా గుట్టల మీదనే బతుకుతుండ్రు. వాళ్ళు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అక్కడ పెడితే ఇంకా వాళ్ళు సమాజానికి దూరం అయిపోతారు. ఎంఆర్ఓలు అయితే వాళ్ళకి వాళ్ళ సాధక బాధకాలు చేసి బండ్ ఓవర్ చేస్తారు, చిన్న శిక్ష చేస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు అని స్టిల్ ఇట్ ఈస్ దేర్. బట్ మర్డర్ అయితే మాత్రం సెషన్ కొట్టుకోవాలి. ఓకే, మేజిస్ట్రేట్ దట్ ఆ సిచ్యువేషన్కి ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. స్టిల్ ఇట్ ఈస్ దేర్. ఇట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అప్పుడు ఎస్పీ ఎవరండి మీకు ఉండేవారు? అప్పుడు ఎస్పీలు చాలామంది వివి శ్రీనివాసరావు ఉండి ఖమ్మం. ఇప్పుడు ఖమ్మం ఎస్పీ ఖమ్మం భద్రాచలంలో నేను చేసినప్పుడు ఏవి నారాయణ అని ఉండే. నేను ఎల్లందు డిఎస్పీ చేసినప్పుడు వివి శ్రీనివాసరావు గారు. అప్పట్లో చింతూరు ఆ బార్డర్ కూడా అవన్నీ చింతూరు ఇప్పుడు ఉన్న 6 మండలాలు కూడా నా కిందనే ఉండే. చింతూరు, విఆర్పురం, కూనవరం, భద్రాచలం రూరల్ అండ్ మోతుగూడెం. అప్పుడు నా సర్కిల్లో ఉన్న 6 5 పోలీస్ స్టేషన్లు ఇప్పుడు ఆంధ్రాకి పోయినాయి. నేను అప్పుడు మావోయిస్టులు ఎలా ఫ్యాక్టరీలుగా ఉండేదండి ఆ ప్రాంతం అంతా? ఆ ప్రాంతంలో నేను మావోయిస్టుల ప్రాంతం నేను కోరుట్లకు వచ్చినాక స్టార్ట్ అయింది. అంటే బాగా యాక్టివ్గా స్టార్ట్ అయింది 90s తర్వాత. అదే కరీంనగర్ జిల్లా కోరుట్లు వచ్చిన తర్వాత ఫైట్ బిట్ కోరుట్ల పరకాలు ఎల్లందు చాలా ఇక ఇట్ ఈస్. భద్రాచలం తర్వాత నెక్స్ట్ పోస్ట్ భద్రాచలం తర్వాత కోరుట్ల అదే ఎస్బీ ఇన్స్పెక్టర్ షార్ట్ పీరియడ్ చేసిన కోరుట్ల. అచ్చా, కోరుట్ల నుంచి మీరు ఇంకా నక్సల్ ఉద్యమంకి ఇప్పుడు అక్కడి నుంచి నేను కోరుట్ల నుంచి నక్సల్ ఉద్యమంలో 100% నేను ఐ పార్టిసిపేటెడ్ అండ్ అది చాలా బాగా చేశాము. అందులో 1-2 చెప్పుకోవచ్చా? చెప్దామా? చెప్పండి. అందులో నేను ఒక ఇన్ఫార్మెంట్ సిస్టమ్ ఇంపార్టెంట్. ఎక్స్ట్రీమిస్ట్ దాంట్లో ఇన్ఫార్మెంట్ సిస్టమ్ ఇంపార్టెంట్. ఆ ఇన్ఫార్మెంట్ సిస్టంలో ఇన్ఫార్మెంట్ నేను పాటించింది ఎవరైనా పాటించాల్సింది ఏంటంటే
మనకు 1% ఇన్ఫర్మేషన్ రాకున్నా పర్లేదు, ఇన్ఫార్మెంట్కు 1% కూడా అతనికి నష్టమవుతుందంటే వదిలిపెట్టేసేయాలి. ఇన్ఫార్మెంట్ కాపాడడం ముఖ్యం, ఇన్ఫర్మేషన్ మనకు ముఖ్యం కాదు. ఈ సమాజంలో ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటుంది, అది ఉంటుంది. ఆ విధంగా నేను ఇన్ఫార్మెంట్ని కాపాడుకుంటూ, ఇన్ఫార్మెంట్ చేసుకుంటూ ఒక ఇష్యూలో చాలా ఇన్ఫార్మెంట్ డీల్ చేయడం అంటే అతను మనకు కనపడము, మనం అతనికి కనపడ్డప్పుడు ఇంకా ఎవరు చూడకూడదు. ఆ విధంగా మెయింటైన్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే సీక్రెట్గా ఉంటే చాలా వస్తుంది ఇన్ఫర్మేషన్. అంటే మీరు కోర్టులో పనిచేస్తున్నప్పుడు ఇన్ఫార్మేట్ వ్యవస్థను మీరు బాగా బలోపేతం చేయడానికి మీరు ప్రయత్నం చేశారు. బలోపేతం కాదు, ఇన్ఫార్మెంట్ వ్యవస్థను నేను సీక్రెట్గా మెయింటైన్ చేసిన కాబట్టి మాకు మస్తు ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చేదండి? ఆ ఇన్ఫర్మేషన్ వల్ల మీరు ప్రభుత్వ ఆస్తులు కానీ లేదా పోలీసులపై దాడులు కానీ రాజకీయ నాయకులపై దాడులు కానీ ఆపగలిగారు? ఎస్, నేను మీడియా మీరు చూడొచ్చు, మీరు మీడియాను 100% ఉపయోగించుకున్నాను. నేను ప్రజల లోపట సానుభూతి ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెడు చేసినప్పుడు చెడు చేసిన వాళ్ళు ఉంటారు. మనకు నిజంగా మనం చేస్తున్నాము అని ప్రజల వరకు వెళ్ళిపోవాలి. డైలీ పేపర్ నక్సలైట్లు చదువుతారు ఎవరు చదవకున్నా. మనము డైలీ చేస్తున్నాము, సిన్సియర్గా చేస్తున్నామని సమాజానికి పోవాలి, వాళ్ళ దగ్గరకు కూడా పోవాలి. సమాజానికి దగ్గరకు పోవాలి, వాళ్ళ దగ్గరికి కూడా పోవాలి. ఆ ఇష్యూ పోతే ఏమైందంటే ఇన్ఫర్మేషన్ విల్ ఫ్లో లైక్ ఎనీథింగ్. ఫోన్ ద్వారా వస్తుంది, దేని ద్వారా వస్తుంది. నిజంగా చేస్తున్నామంటే మేమేం చేసేదంటే అండర్ గ్రౌండ్ క్యాడర్ను లిస్ట్ అవుట్ చేసేది. ఒక నెల రోజులు నోటీస్ ఇచ్చి, అండర్ గ్రౌండ్ క్యాడర్ అంటే తెలుసు కదా, దే విల్ బీ అండర్ గ్రౌండ్ వితౌట్ తెలిసి ఒక నెల రోజులు నోటీసులు ఇచ్చి టామ్ చేసి వీళ్ళు అండర్ గ్రౌండ్ క్యాడర్, వీళ్ళు రావచ్చు, నెల రావచ్చు, 2 నెలలు రావచ్చు. 2 నెలలు రాకుంటే వాళ్ళ మీద డిక్లేర్ చేసి రివార్డు గవర్నమెంట్కి పంపించి తెప్పించి ఊరూరికి పోస్టర్లు వేసేది. ఇతని మీద ఇంత రివార్డు ఉంది, ఇతని మీద ఇంత రివార్డు ఉంది, ఇతని మీద రివార్డు ఉంది, ఇతనికి భోజనం పెట్టినా ఏం చేసిందా తప్పు అని రివార్డు ఉంది చేసేది. ఇంకా చేసిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి పోయి మేము వాళ్ళ ఫాదర్ మదర్కి బట్టలు పెట్టేది, కొత్త బట్టలు పెట్టేది. మదర్కి వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే, కళ్ళ ఆపరేషన్ ఉంటే చేయించేది. ఈ విధంగా వాళ్ళ యొక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ను అన్నిటిని కూడా మేము తీసుకుంటే విలేజ్లో ఏమొస్తుంది అంటే కొడుకులు పుట్టిన పోయిన ఎక్కడి నుంచో వచ్చిండ్రు, తను దగ్గర చూస్తున్నారు. దట్స్ హౌ వీ బికేమ్ వెరీ క్లోజ్ టు ది ఫ్యామిలీ మెంబర్స్. దాంతో ఏమవుతుందంటే కొత్తగా ఉంటే కొంత మార్పు వస్తుంది. దాంతో ఇన్ఫర్మేషన్ మన దగ్గర మంత్రదండం ఉండదు కదా, మీ మీద వాళ్ళు గుడ్ విల్ ఉంటుంది కదా. వాళ్ళు కాదు, ఊరంతా. ఊర్లో ఒక చిన్న పని చేయండి, ఇట్ విల్ వైల్డ్ ఫైర్ లాగా అయిపోతుంది. అబ్బా ఎవరు పట్టించుకోలేదు. ఒక అమ్మాయిది ఏదో పెళ్లి 23 ఏళ్ళు అయింది పెళ్లి కాబట్టి ఎవరో ఫిలాంథ్రపీ చెప్పినాం, ఎవరో చేసుకున్నారు, పెళ్లి కూడా చేసినాం అమ్మాయిది పెళ్లి. ఈ విధంగా చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళ యొక్క ప్రాబల్యం తగ్గుతుంటుంది. తగ్గి మనకు ఇన్ఫర్మేషన్ ఫ్లో వస్తే ఒకరోజు ఇన్ఫర్మేషన్ ఏమని వచ్చిందంటే అంటే సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అది. కరీంనగర్లో ఎప్పుడు టౌన్లో ఎక్స్ట్రీమిజం లేకుంటే కరీంనగర్లో ఒక అండర్ గ్రౌండ్ క్యాడర్ 2-3 మర్డర్లు ఉన్నాడు, 3 ఏళ్ళు అండర్ గ్రౌండ్ ఉంటే అక్కడ ఇంటర్మీడియట్లో అతను జాయిన్ చేసిండని వచ్చింది. ఆ ఇంటర్మీడియట్లో జాయిన్ చేసిండని వస్తే రాత్రి పోయి రేడ్ చేసినాం, పికప్ చేసినాం. 22 ఏళ్ళ పిల్లవాడు. రాత్రి జనరల్గా పికప్ చేసి అతన్ని బాగా బ్రెయిన్ వాష్ చేసి, బాగా అది చేసి భయపెట్టి అన్నీ చేస్తే మనకు మారి వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పి మనకు చాలా పనులు చేశాడు. వి కుడ్ విన్ ఓవర్ హిమ్. తర్వాత వాళ్ళను పగబట్టడం మొదలుపెట్టారు. అతన్ని పగబట్టడం వాళ్ళని చంపుతాం, వీళ్ళని చంపుతాం అని అన్నారు. ఇది తల్లిని చంపుతాము, తండ్రిని చంపుతామని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, మనకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడము. అతన్ని మేము వదిలిపెట్టకుంటే, నా దగ్గరే పెట్టుకున్నాను, గన్మెన్ కింద పెట్టుకున్నాను నేను అతన్ని, దానికి సంబంధించిన పేపర్ కటింగ్స్ ఉన్నాయి. అతన్ని మేము వదిలిపెట్టకుంటే అని ఆ ఊర్లో ఉన్న వీళ్ళ తల్లిదండ్రులను బయటికి వెళ్ళగొట్టారు, తాళం వేశారు, ఇంకొక తాళం వేశారు, వేసి వాళ్ళ తల్లిదండ్రులు బయటికి వెళ్ళబెట్టి తాళం వేశారు ఈ పిల్లవాడిని వదిలిపెట్టమని. ఇక్కడ నేను ఆ వ్యవస్థ నేను ఏదైతే చేయాలనుకున్నాను హృదయానికి తీసుకున్నా. కాబట్టి ఈ పరిస్థితుల లోపల ఏం చేస్తే బాగుంటుంది అంటే ఎస్పీ గారు ఎవరేం చెప్పలేరు. నేను తాళం ఓపెన్ చేయొచ్చు, తాళం ఓపెన్ చేస్తే ఏం లాభం ఉన్నది, వాళ్ళు పోరు కదా, ఇక్కడ నా దగ్గర కూర్చున్నారు, వదిలిపెట్టాను సార్ అని.
వదిలిపెట్టాను నా ఈ ప్రాబ్లంకు నేను హృదయానికి తీసుకున్నా కాబట్టి, నా సమస్య కింద తీసుకున్నా కాబట్టి నేను అక్కడికి పోతే ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో 5 అండర్ గ్రౌండ్ క్యాడర్ ఉన్నారు. 5 అండర్ గ్రౌండ్ క్యాడర్ యొక్క తల్లిదండ్రులు బయటకు ఇచ్చేసి తాళాలు వేసిన. తల్లిదండ్రులకు చెప్పాను, మిమ్మల్ని పోయి పట్టుకురా, మీరు పోయిన వాళ్ళ దగ్గర పోయి మొత్తుకోండి, మీ కోపం ఏం లేదు, మీకు అన్నం కావాలితే పెట్టిస్తా, వాళ్ళ దగ్గర పోయి మొత్తుకోండి. ఆ రోజు వచ్చింది దీంట్లో ఇప్పుడు తాళానికి తాళం మల్హల్రావు వ్యూహం. కూడా బాగుంది, క్యాప్షన్ ఉన్నది మీకు ఇందులో పంపించాను. దాంతో ఏమైందంటే, అంటే మీరు ఒక కుటుంబం రోడ్డు మీద ఎక్కితే మిగతా 4 కుటుంబాలు కూడా రోడ్డు మీద తీసుకొచ్చారు. అంటే 4 రోడ్ మరి మీరు వ్యవస్థను నమ్మట్లేదు, మిమ్మల్ని మేము జోలికి మేము రావట్లేదు. మీరు ఎప్పుడైతే చేయాలో మేము కూడా మీ చట్టాన్ని నమ్మట్లే మేము. ఆ విధంగా వాళ్ళ తాళానికి తాళం మల్హల్రావు వ్యూహం వచ్చిన తర్వాత ఇక్కడ లెవెల్లో కూడా ఇక్కడ డీజీ లెవెల్లో కూడా తెలిసిపోయింది అది, అరే బాగా చేస్తున్నారని. అయినాక వాళ్ళు ఏం చేస్తారంటే సర్పంచ్ ద్వారా, సర్పంచ్లు ఉంటారు కదా అక్కడ, సర్పంచ్ మా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు. మాట్లాడి సార్ తాళం చేతులు ఇమ్మంటాను అంటే అని కొట్టినంత పని చేస్తాను నేను మొదలైతే. నువ్వు ఎవడు పెద్ద అదే ఇదే అంటే ఆఖరికి వాడు మొదలు తాళం తీయమను మొదలు మాది, తర్వాత నేను ఇస్తాను తాళం చేతులు అయిపోయి అట్లా. ఆ విధంగా అయిన తర్వాత ఇతనితో బాగా మేము పనులు ఉపయోగించుకొని మంచిగా పనిచేశాడు. ఇది వరకు కాబట్టి వదిలిపెట్టదు కదా ఇన్ఫార్మెంట్. ఇతను ఏం చేయాలి, నేను డెఫినెట్గా చంపుతారు వాళ్ళు. అవును, డెఫినెట్గా చంపుతారు. 2-3 మర్డర్ కేసులు కూడా ఉన్నాయి, డెఫినెట్గా చంపుతారు. అప్పుడు అతను టార్గెట్ అవుతాడని ఏం చేసినాం అంటే అతనికి డీజీ దొరగారితో చెప్పించి అతను కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పించాను నేను రమేష్కి. కానిస్టేబుల్ ఈజ్ నౌ కానిస్టేబుల్. తల్లి తండ్రి అందరు బాగున్నారు ఇప్పుడు. దట్ మస్ట్ బి ది మోటో. అట్లా మనము ఇన్ఫార్మెంట్ని కాపాడాలి, పని చేయాలి అని. అంటే ఒక మర్డర్ చేసిన మీరు కానిస్టేబుల్ ఉద్యోగం మర్డర్ విడ్రా ఇస్తుంది గవర్నమెంట్ ఏదైనా విడ్రా చేయడానికి పవర్ ఉన్నది కదా. పవర్ ఉందా లేదా గవర్నమెంట్? ఉంది. మరి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది చేసినాము మరి ఇంతమందిని చంపడానికి మనం ఏం చేశాము అని చెప్తారు. ఓకే, అంటే అప్పుడున్న పరిస్థితులు అనుగుణంగా అతనికి ఉద్యోగం ఇచ్చి అతనికి కాదు, డీజీ గారికి అప్పుడు సీఎం పవర్ ఇచ్చారు. 40 ఏళ్ళ లోడ్ ఇన్ఫార్మెంట్ అయినా, 50 ఏళ్ళ లోడ్ ఇన్ఫార్మెంట్ అయినా, 30 ఏళ్ళ లోడ్ ఇన్ఫార్మెంట్ అయినా, ఇన్ఫార్మెంట్ అయితే డీజీ గారికి పవర్ ఇచ్చారు. అన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చి కానిస్టేబుల్ ఇవ్వడానికి అట్లా ఇవ్వడం కూడా జరిగింది. ఓకే, అంటే ఆ విధంగా కోర్టులో మీరు ఒక కానిస్టేబుల్. అంతేకాకుండా మనము మంచిగా చేస్తున్నాము, హానెస్ట్గా చేస్తున్నాము, మాట అంటే తప్పడు అనే పేరు రావాలండి. వస్తే అక్కడి నుంచి సరెండర్స్ చాలా స్టార్ట్ అయినాయి. ఎంతోమంది పోవడానికి ఉంటారు. నేను మాట అంటే తప్పుడు అంటే అతని మీద 2 లక్షల రూపాయలు రివార్డు ఉన్నది అనుకోండి. వస్తే 2 లక్షలు కాదు, నీకు ఇక 50,000కి ఇస్తా అని చెప్పేది. నేను ఎస్పీ గారితో మాట్లాడేది ఎక్కడి నుంచి అది తెచ్చేయాలి సార్, వస్తారు సార్ అంటే ఫ్లో వచ్చేది. వారికి ముట్టాలే మొదలు వస్తాను అని అంటే భార్య వస్తే ఒక 10,000 ఇచ్చేది. ఇగో ఇది ఇచ్చేపో తీసుకురాను, ఈ 10,000 ఇవ్వకున్నా పర్లేదు ఇస్తారు. ఎస్ఆర్ అమౌంట్లో ఉంది, ఎస్పీ గారు ఇస్తారు మనకు. చంద్ర సార్ ఉండేది ఇచ్చేది. సార్ ఆమె వచ్చింది కదా తీసుకొస్తా అంటుంది కదా, ఈ 10,000 ఇచ్చేది. 10,000 ఇచ్చేది, విడుగు తీసుకొని 10,000 అక్కడ ఇస్తే ఇక ఆటోమేటికల్లీ దే విల్ కమ్. అంటే డబ్బుల కోసం వాళ్ళు డబ్బుల కోసం కాదు, సరెండర్ కావాలి అని కొందరికి ఉంటుంది. భార్య పిల్లల మీద ప్రేమ ఉంటుంది. మనము భార్య పిల్లల మీద ప్రేమ ఉంటుంది. భార్యకు కలిసేటోడు ఉంటాడు, పిల్లలకు కలిసేటోడు ఉంటాడు, వాడిని ట్రాప్ చేయాలి. అందరూ వస్తారని అంటలే నేను. భార్య పిల్లలు వదిలిపెట్టి దేశం కోసం చేసే నక్సలైట్లు ఉన్నారు, సిద్ధాంతాలు నమ్ముకొని ఉన్నారు. అట్లా లేదంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కానీ లేదా కుటుంబ పరిస్థితులు అనుగుణంగా లేదు. ప్రేమ అంటే వాడు ఏంటంటే ఎట్లా పోతాడంటే ఇటుంటే ఇటు పోతా, అటుంటే అటు పోతా అని కొన్ని లాభాలు ఆర్జించడానికి పోతారు వాడు. ఇది బాగా నలుగురు వచ్చి తుపాకులతో కనపడి దొరను భయపెట్టంగానే దొరను భయపెట్టచ్చు నేను పోవాలి. సిద్ధాంతం కోసం బయటోడు రాడు. వాడు సిద్ధాంతం ఎక్కడ నేర్పుతారు? వాళ్ళు సిద్ధాంతం నేర్పరు, ఈ అట్రాక్షన్ చూసి పంపిస్తారు. సిద్ధాంతం నేర్పి నిజంగా తీసుకపోతే నేపాల్లో ప్రచండ ప్రైమ్ మినిస్టర్ అండి. కానీ తర్వాత కోరిట్ల తర్వాత మీది కోరిట్ల తర్వాత నేను పరకాల కూడా పరకాల ఎక్స్ అంటే కోరిట్ల తరగాల పరకాల్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమిస్ట్ను బయటికి తీసుకురావాలంటే నేను పరకాలు చేసింది ఏంటంటే అతను అండర్ గ్రౌండ్ 2 ఏళ్ళు ఉంచున్నాడు, భార్య ప్రసవించింది. ఓకే, అంటే అతను వస్తున్నాడు పోతున్నాడు కలుస్తున్నాడు. నేను అప్పుడు ఏం చేశానంటే అంటే నువ్వు అండర్ గ్రౌండ్ ఉన్నాడు శ్వసిస్తున్నాడు కాబట్టి మీరు తీసుకురండి ఇది ఏంది అని చెప్పి అందరిని కన్విన్స్ చేసి మీరు మాత్రం తీసుకురాకుంటే మీ ఇంటికి కూడా తాళం వేస్తా అని చెప్పిన నేను.
నెల ఇస్తా, 2 నెలలు ఇస్తా, 3 నెలలు ఇస్తా, అట్లా నేను డెలివరీ కాకుండా నేనేమనకపోదు అని అంటే సార్ వాళ్ళు అని బీజేపీ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, టీడీపీ వాళ్ళు వస్తారు, నేను తాళం వేస్తున్నా, 2 నెలలు ఇచ్చిన, మీరు ఏ గవర్నమెంట్ వచ్చినా అయినండి నేను అని వాళ్ళకి కన్విన్స్ చేసి నేను భయపెట్టిస్తున్నా, తీసుకురంటే తీసుకొచ్చేసారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపాయంగా ఇంకొక అతను ఏం చేసేదంటే ఊర్లో 1 acre 2 acres ల్యాండ్ ఉంటే అండర్ గ్రౌండ్లో ఉండేది, ఇక్కడ కౌలుకి ఇచ్చేది. కౌలు ఎంజాయ్ చేస్తున్నాడు 5 ఏళ్ళ నుంచి. కౌలు ఎంజాయ్ చేస్తే దీనికి ఏంటంటే ఊర్లోకి పోయి ఆయన వస్తే ఆయనకి ఇస్తా, కౌలు ఎంత ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు. ఇతను ఒక ఆయన వేరే డౌంటర్ అంటే మామూలు వ్యక్తి అతన్ని వేసిండు, పంట ఇంతకు వచ్చింది, నేను పంటను కోసేయడం ఇన్హ్యూమన్. ఆయనకి ఏం చెప్పినంటే నువ్వు 10,000 పెట్టినావు, ఆయనకు 10,000 వస్తుంది. సర్పంచ్కు వాళ్ళందరికీ చెప్పి ఇది వచ్చిన తర్వాత నీ 10,000 తీసుకో, ఈ 10,000 సర్పంచ్ పేరు మీద ఉన్ను, ఇంకా వాళ్ళ తల్లి పేరు మీద జాయింట్ అకౌంట్లో వేయండి. వాడు వచ్చినాడు ఆఫీస్ ఇస్తా, రాకుంటే షెల్టర్ కడతా, బస్ షెల్టర్ కడతాడు, వచ్చేసిండు. యూ మస్ట్ టేక్ ఇట్ యాజ్ హార్ట్. ఒక ఈ ఇష్యూ బై ఇష్యూ అంటే మీరు వాళ్ళ ఆక్సిజన్ ఎక్కడైనా పట్టుకుంటున్నారు, ఆక్సిజన్ని టైట్ చేస్తుంటే ఆటోమేటిక్ బయటకు వస్తారు. అంటే మొత్తం ఇట్లా సగం మంది హోల్ హార్టెడ్గా పోనోళ్ళు ఉంటారు. హోల్ హార్టెడ్గా పోయేటోళ్ళు మనకు రారు, వాళ్ళు రారు. కొందరు అక్కడి నుంచి ఉత్తరం రాస్తారు, ఈ విధంగా నాకు కండిషన్ చేస్తే నేను వస్తా సార్ అని భార్యతో ఉత్తరం పంపిస్తారు. నాకు వచ్చిన తర్వాత సార్ నాకు ట్రాక్టర్ ఇప్పిస్తారా సార్, ఇప్పిస్తా ట్రాక్టర్, నిలుపుకుంటా, ఇంకా 4 వస్తారు. ఇక ట్రాక్టర్లు ఇట్టలు జీబులు ఇచ్చిన ఫోటోలు. ఓకే, అంటే ఆ విధంగా అంటే వాళ్ళు అడవిలోకి వెళ్ళిన వాళ్ళని వాళ్ళ కష్టాలను అర్థం చేసుకొని వాళ్ళ కోరికలు మన్నించి మాట నిలబడి వాళ్ళకి ప్రామిస్ చేయబట్టి వాళ్ళందరూ వచ్చారు. ఆ విధంగా సరెండర్స్ మీకు పెరిగి ఉంటాయి. సరెండర్స్ కానీ పరకాల ఆ ప్రాంతంలో అప్పుడు బాగా దాడులు జరగడం, బస్సుల మీద అటాక్ అవ్వడం, సామాన్య ప్రజలు జరగడం, చాలా కష్టాలు ఉన్నాయి. మీ టైంలో ఎలాంటి నష్టాలు జరిగాయి? అప్పుడు కష్టాలు ఇప్పుడు వాళ్ళు ఏదైనా కాల్ ఇస్తే బ్లాస్టింగ్. గవర్నమెంట్ ఆఫీస్ నేనున్నప్పుడు నా పోలీస్ స్టేషన్ నా డిఎస్పీ ఆఫీస్కు 2 kilometers మీద ఎండి ఆఫీస్ ఉన్నది. ఢామ్ అనేది కరెక్ట్గా అనుకునేది. ఎక్స్ట్రీమిస్ట్ అఫెన్స్లు ఎప్పుడు కూడా 11 లోపే అవుతాయి, నైట్ 11 తర్వాత చేయరు వాళ్ళు. మేము దొంగలం కాదు, వాళ్ళ దేశభక్తులు కాబట్టి 11 తర్వాత చేశారు. ఐ విల్ ఎక్స్పెక్ట్ అవుతుంది ఇవాళ అంటే ఢామ్ అంటది. ఎట్ల నుంచి వచ్చింది, ఇట్ల నుంచి ఎండి ఆఫీస్ దగ్గర వచ్చింది. ఓకే, ఎండి ఆఫీస్ దగ్గర వచ్చిందంటే అఫెన్స్ చేస్తే మన కోసం వెయిట్ చేస్తారు, పోవద్దు అని రూల్. అప్పుడు మనం అదేం లేదు, పోయి ఆర్టీసీ బస్ స్టాండ్కి పోయి రెగ్యులర్ హనుమకొండ బస్సుకు పోతే దాని నిండా మంది ఉండేది, మేము పోయేది, ఆడ పోయేది, దిగేది, చూసేది, వచ్చేది, చేసేది. అట్లాంటి కొన్ని బ్లాస్టింగ్స్ అయినాయి. బ్లాస్టింగ్స్ను ఆపడం కష్టము. ఇట్లాంటి సరెండర్స్ కానీ, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కానీ. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఎన్ని ఉంటాయండి మీ టైంలో? చాలా అవుతుంది. నేను ఒక్క ఫీల్డ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ గురించి చెప్తాను. ఏ విధంగా మనం ఫీల్డ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ గురించి ఇన్ఫార్మెంట్ని ఎక్స్పోజ్ చేయకుండా ఫీల్డ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, నేను ఒక ఇన్ఫార్మెంట్ను డెవలప్ చేసుకోవడానికి అతను ఒక బ్యాంకులో లోన్ కోసం పెట్టాడు. పిండిగిర్ని అంటారు చూడు, రైస్ మిల్ ఊర్లే, దానికోసం ఒక లోన్ పెట్టాడు. నాకు ఎందుకో బ్యాంక్ మేనేజర్గా ఊరు నుంచి ఒక లోన్ పెట్టాడు, కానీ అతనికి మాత్రం ఇవ్వట్లేదని ఏదో యాక్సిడెంట్లో చెప్పాడు. నేను అతన్ని దొరికించుకొని అతన్ని సింగిల్ ఎక్కడో పిలిపించుకొని చెప్పిన, నేను నిన్ను ఎక్స్పోజ్ చేయను, లోన్ ఇప్పిస్తాను నీకు అంటే 1-2 ఏళ్ళ లోన్ పెట్టి నేను చెప్తే ఇస్తాడు బ్యాంక్ మేనేజర్. ఇప్పించేసి నువ్వు నీ సర్పంచ్ని తీసుకొచ్చుకో, నీ సర్పంచ్తో అది ఇచ్చేసిన తర్వాత ఈ వాజ్ మై ఇన్ఫార్మెంట్. నేను అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని అతన్ని ఉపయోగించుకోను, ఎందుకంటే అతను చనిపోవద్దని. అతనికి ఏం చెప్పానంటే, ఒక జాతర జరుగుతుంది ఒక చోట, జాతర జరిగితే నక్సలైట్లు వస్తారు, జాతర జరిగితే ఆ ఏరియా దళం వస్తుంది, టు హ్యావ్ ఎ డామినేషన్ ఓవర్ దట్. ఆ ఏరియా దళం వస్తుంది. ఆ ఏరియా దళం వస్తే ఆ దళం వస్తే ఏం చేస్తామంటే, ఆ దళం వచ్చి అక్కడ ఏరియా డామినేషన్ చేస్తుంది, పిలిపించుకుంటుంది, లేదు పంచాయతీలు గించాయతీలు చేస్తుంది. నేను అతనికి ఏం చెప్పాను, నువ్వు దళంలో పోయి ఉండు, అంతే, ఆ జాతర దగ్గర పోయి ఉండు నువ్వు. నాకు అక్కడి నుంచి అన్నం పోతుంది. ఆడ జాతరలో అందరికీ అన్నం పెడతారు కదా, గుళ్ళల్లోనో గంపలల్లో పోతుంది, ఎవరు తీసుకొని పోతున్నారో చూడు. మధ్యాహ్నం అన్నం పోయింది, 4 గంటలకు వచ్చి ఎక్కడికి వచ్చి ఫోన్ చేసి చెప్పాడు, ఈ మధ్యాహ్నం నేను పోలేను, మధ్యాహ్నం కాదు నాకు ఈవినింగ్ అన్నం పోతే చెప్పు అని చెప్పాను.
ఈవినింగ్ 6 గంటలకు మల్లన్నం పోయిందంటే వాళ్ళ పేర్లు తెలుసుకోను, పేర్లు చెప్పిండు నాకు, ఫలానా ఎక్స్ను జెడ్ కలిసిపోయినారు అని. రాత్రి 12 గంటలకు 10 మందే ఉన్నారు, శివరాత్రి ఆ రోజు, అందరూ బిజీ ఉండ్రి. ఒక 10 మందిని తీసుకొని ఆ ఎక్స్ను వై దగ్గరికి పోయినా, ఎవరైతే అన్నం మోసినారో. రాత్రి లిఫ్ట్ చేసుకున్నా మాట్లాడలేదు వాళ్ళతో ఏమి. మేము లిఫ్ట్ చేసుకున్నాం, తీసుకుపోతున్నాం, అడవిలోకి తీసుకుపోతున్నాం అంటే దేర్ మస్ట్ బి ఎ ఫియర్ దట్ దే విల్ బి కిల్డ్. ఇంకా వేరే ఏం మార్గం లేదు. తీసుకుపోతున్నాయి. సార్ మమ్మల్ని ఎటు తీసుకుపోతుండ్రు, ఎందుకు తీసుకుపోతుండ్రు అంటే, ఎటు తీసుకుపోతుండ్రు, ఎందుకు తీసుకుపోతుండ్రు లేదు, మీరు చెప్పాలి, నాకేం తెలుసు, మీరు చెప్పాలి అంటే. సార్ మేము ఏం చేయలేదు సార్, అసలు ఏం చేయలేదు సార్ అంటే, ఏం చేయకుండా మేము చేసుకుంటాం, మేము ఏం చేసుకుంటాం. ఆఖరకు నిజంగానే చచ్చిపోతామని చెప్పి అయ్యా మోసినాము, తీసుకుపోయినాం. ఎక్కడ తీసుకుపోయినారు, మమ్మల్ని అక్కడ తీసుకుపోయినారు. రాత్రి 12 గంటలకు అమావాస్య రాత్రి 10 మంది మేము, 2 వాళ్ళు పట్టుకొని పోయి అక్కడికి ఆ లైన్ దగ్గరికి వరకు ఎవడరా అని ఒక ఫైర్ చేసి ఉన్నాడు. మేము ఎవడరా అనుకుంటే మేము ఫైర్ ఓపెన్ చేసినాం. ఇటు నుంచి ఫైర్ వస్తుంది, మేము కింద పడుకొని ఫైర్ ఓపెన్ చేసినాం. మేము హ్యాండ్ గ్రెనేడ్ వేసినాం, అతను హ్యాండ్ గ్రెనేడ్ వేసినాం. మాకు చిన్న స్ట్రీమ్ లాంటిది ఉంది, ప్రొటెక్షన్ ఉండే. ఇటు నుంచి వస్తుంది ఏమొస్తుంది అని ఎస్పీ గారికి వైర్లెస్ ఎట్లా చెప్పినాం, మేము ఫోర్స్ని పంపిస్తామన్నారు. అట్లా అంటే స్లోగా ఫైరింగ్ చేయాలి మనం, 1-2 రౌండ్లు వెళ్ళి మళ్ళీ ఆగాలి, 1 రౌండ్, ఎందుకంటే మన దగ్గర ఉన్న రౌండ్లు అయిపోతాయి వాళ్ళు. ఆ విధంగా తెల్లారదాకా అన్నే అనుకున్నాం. తెల్లవారు పోయినాక చూస్తే 2 డెడ్ బాడీస్ ఉన్నాయి, 10 కిట్ బ్యాగులు ఉన్నాయి. అంటే 10 మంది పారిపోయారు. ఆ టైంలో ఏ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఆ టక్కున జరిగిన AK-47 కొడితే అప్పుడే వాళ్ళు పండుకుంటారు, మనం పండుకుంటాం. అట్లా అది ఆ విధంగా ఇటు నుంచి ఎందుకు వచ్చిందంటే, అందరు ఇక్కడ పండుకుంటారు, ఒక్కడు సెంట్రీ ఉంటాడు. సెంట్రీ ఏందిరా అనగానే వాడు ఫైర్ చేశారు, ఎవరో వచ్చిండ్రని వీళ్ళు ఫైర్ స్టార్ట్ చేశారు. ఇటు నుంచి ఫైర్ ఎందుకు వచ్చిందంటే, ఆ 8 మంది పారిపోయి ఇటొక్కరిని అటొక్కరిని పెట్టి ఫైర్ మెల్లగా ఇస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంబడే అందరు పారిపోతే మనం ఎంబడి పడితే అందరు చచ్చిపోతారని ఇస్తారు. ఆ ఫైర్ను మనము చేసుకుంటే అట్లా ఈ దాంట్లో మనము ఇద్దరిని రియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇది. అంటే సాధారణంగా మీరు చెప్పిన ఇంట్లో ఒకటి డౌట్ వస్తుంది. చెప్పండి. ఒక పెద్ద AK-47 అంటే ఒక పెద్ద క్యాటర్, దానికి సెంట్రీ ఒక ఆయన ఉంటారు. వాళ్ళ దగ్గర AK-47 సెంట్రీ దగ్గర ఉండదు. జనరల్గా ఇప్పుడు జరుగుతుంది ఇంట్లో ఒక RK లాంటి వ్యక్తి ఉంటే అతనికి సెంట్రీ ఉంటారు, సెంట్రల్ కమిటీ మెంబర్ ఉంటే. ఆ సెంట్రీ ముందు ఫైర్ ఓపెన్ చేస్తారని మీరు చెప్తున్నారు. లేదు, దళం లెవెల్ నేను మాట్లాడాను. నేను దళం కాదు, జనరల్గానే అడుగుతున్నా. సెంట్రీ ఫైర్ ఓపెన్ చేస్తాను. ఈ సెంట్రీకి ఆ సెంట్రల్ కమిటీ మెంబర్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? మీరు జనరల్గా మీరు అన్నట్టు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఎవ్వరు కూడా మీకు ఫారెస్ట్లోకి రారు, వాళ్ళు ఎక్సెప్ట్ కాన్ఫరెన్స్లప్పుడే వస్తారు. లేకుంటే దే విల్ బి మూవింగ్ ఇన్ ద cities and they will be organizing, they will be getting weapons, they will be getting వాటికి కావాల్సిన పారాఫర్నేరియా, మీటింగ్లు అటెండ్ అయ్యడము, వేరియస్ కంట్రీస్లో ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ బలాలను సేకరించడం. ఇప్పుడు ఎస్పీ గారు చేస్తారా, పోలీస్ స్టేషన్ చేయరు కదా, డీజీ చేస్తారా? దే విల్ లుక్ అవుట్ ఓన్లీ పాలసీ మ్యాటర్స్. వాళ్ళకు ఉంటారు అంటే వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. వాళ్ళు మనకు ఒక AK-47 ఏం తిరగడు, బయట ఓపెన్ తిరిగిన పిస్టల్తోనే ఎస్కార్ట్ చేస్తారు. జనరల్గా మీరు అన్నట్లు ఫారెస్ట్లో ప్లేనరీ జరిగినప్పుడు వచ్చారు, అంతే. ప్లేనరీ జరుగుతున్న సమాచారం పోలీసులకు అందింది. పోలీసులు వాడికి వెళ్ళేసరికి తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ తర్వాత పోలీసుల వైపు నుంచి 10 మంది ఉంటారు, క్యాజువాలిటీస్ అటువైపు ఉంటారు. కానీ సెంట్రల్ కమిటీ మెంబర్లు పరారైపోయారు, సెంట్రల్ కమిటీ మెంబర్లు దొరకట్లేదు అంటారు. అంటే అది నిజంగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనుకోవచ్చా, లేదా సెంట్రల్ కమిటీ మెంబర్లు అక్కడి నుంచి పారిపోయారు అనుకోవచ్చు? అంటే ఇక్కడ క్యాజువాలిటీస్ కనిపిస్తుంటాయి కాబట్టి. ఇప్పుడు జనరల్గా 2 అంచెల 3 అంచెల వ్యవస్థ ఉంటుంది అక్కడ. మీకు ఫస్ట్ ఇప్పుడు మనకి ఎప్పుడైనా గవర్నర్ ఎవరైనా ఉన్నా కానీ ఫస్ట్ రౌండ్ ఆఫ్ సెక్యూరిటీ, సెకండ్ రౌండ్ ఆఫ్ సెక్యూరిటీ, థర్డ్ రౌండ్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటారు. ఆ థర్డ్ రౌండ్ ఆఫ్ సెంటర్లో వాళ్ళు ఉంటారు. ఏ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మనము ఆ పెరిఫెరల్ దానికే తగులుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ నడుస్తుంటుంది. మనము అన్ని దిక్కుల నుంచి మనం అటాక్ చేయము. ఎప్పుడైనా ఇక్కడ దళం ఉందనుకోండి, అన్ని దిక్కుల నుంచి మనం రౌండ్ చేస్తే మనకే తగులుతుంది కదా, మనదే తగులుతుంది కదా మనకు. కాబట్టి ఒక అర్ధచంద్రాకారం 180 degrees 190 degrees మనం ప్లాన్ చేసుకొని పోతాము. వాళ్ళు మన ఫైరింగ్ చూసి
ఎట్నుంచి లేదో అట్నుంచి పారిపోయే అవకాశం ఉండదు. అట్నుంచి కూడా మనం 100% రౌండ్ ఆఫ్ చేస్తే మన రౌండ్స్ పరిగెత్తలుగుతాయని చెయ్యము. అది ఫీల్డ్లో ట్రబుల్. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఒకవేళ యూ షేప్లో చేస్తారంటే ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ నుంచి అతను యూ షేప్లో చేయం. ఎందుకంటే యూ షేప్లో చేస్తే ఇక్కడ వాళ్ళు అక్కడ తలుతుంది, అక్కడ వాళ్ళు అక్కడ తలుతుంది. యూ షేప్లో చేస్తే ఇటు తిట్టుతారు కదా. జనరల్గా 180 డిగ్రీసే చేస్తాం. పారిపోతుంటే ఒక 200 గజాలు 300 గజాలతో ఒక కటాఫ్ పార్టీలు పెడతాం. అవి ఓకే, కటాఫ్ పార్టీలు పెడతాం. అది ఇక్కడ నుంచి 180 డిగ్రీస్ పెట్టినా ఈ 180 డిగ్రీస్కి అవతల కొన్ని కటాఫ్ పార్టీలు పెడతారు. బట్ అవి చాలా దూరం ఉంటాయి కాబట్టి అవి ఎటుపోతాయి వీళ్ళకు వాళ్ళకు కోఆర్డినేషను అడవిలో కలవాలి అంటే అంత ఈజీ కాదు అని. కాబట్టి అడవిలో ఆయన పుట్టి ఉంటాడు కాబట్టి వాళ్ళకి టోపోగ్రఫీ ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకే నాలెడ్జ్ ఉంటుంది, మనకు చాలా తక్కువ. అదే కాబట్టి తర్వాత వాళ్ళకు లోకల్ కార్డర్ ఎస్కార్ట్ ఉంటాడు ఆడ. ఎట్నుంచి ఎట్లా పోతే ఏ డొంకలకు వెళ్ళి ఎట్లా పోతే అని గన్మెనే కాకుండా అక్కడ లోకల్ దళం మెంబరు రిసీవ్ చేసుకోవడము, మళ్ళీ రిట్రీట్ తీసుకోవడానికి ఎంట్రీ ఎగ్జిట్ రెండు రెడీ చేసి పెట్టుకుంటారు. రెడీ చేసి పెట్టుకుంటాం. కానీ పోలీస్కి టోపోగ్రాఫ్ ఉండదు కాబట్టి మిస్సింగ్ అవుతుంటాయి. సార్ ఓకే, మీరు పరకాల చేస్తున్నప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మంచిగా చెప్పారు. అదేవిధంగా ఎన్కౌంటర్లు ఎన్ని చేసి ఉంటారు? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరే ఎన్కౌంటరే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే ఒకటి, ఎన్కౌంటర్ అంటే ఒకటి అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది ఉంటారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే we will only open fire in self defense. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే మీరు అన్నట్లు మీరు ఎట్లా ఏది చేసినా అట్లా చేసినా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కింద ఎఫ్ఐఆర్ రాసుకుంటాం. మీరు చెప్పారు, మీరు ఎఫ్ఐఆర్ రాయడం వేరు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ వేరు. కానీ ఎన్కౌంటర్ అంటే మీరు అన్నట్లు కొంతమంది అంటే మీరు కాకపోవచ్చు, మీరు డిపార్ట్మెంట్లో కొంతమంది పట్టుకొని వాళ్ళు ఇంట్రాగేట్ చేసి అక్కడ కొట్టి పారేసే సంగతి కూడా ఉన్నాయి. అటువంటి ఎన్కౌంటర్ అంటుంటారు. అది మీరు ఎన్కౌంటర్ అంటే లిఫ్టింగ్ అండ్ కిల్లింగ్ లేదని నేను చెప్పట్లేదు. అలా లిఫ్టింగ్ అండ్ కిల్లింగ్ సరే ఎన్కౌంటర్ అనుకుంటా సరే. మేము మళ్ళీ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్లో ఫైర్ చేసినామే అని చెప్తాం. ఓకే సార్, ఆఫ్ ది రికార్డ్గా మీరు ఎఫ్ఐఆర్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని చూపించిన ఆఫ్ ది రికార్డ్గా లిఫ్టింగ్ అండ్ కిల్లింగ్ అని మీరు అంటున్నారు. ఆ లిఫ్టింగ్ అండ్ కిల్లింగ్ మీరు ఎన్ని చేసి ఉండొచ్చు? లిఫ్టింగ్ అండ్ కిల్లింగ్ ఆన్ రికార్డ్ అయితే ఏం చేయలేదు. ఆఫ్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ సంబంధం ఉంటుంది. లిఫ్టింగ్ అండ్ కిల్లింగ్ ఆన్ ద రికార్డ్ చేయలే. కానీ మల్హారావు గారు కరీంనగర్, వరకాల, పరకాల, మదిర ఆ ప్రాంతంలో ఈ లిఫ్టింగ్ అండ్ కిల్లింగ్ లో మంచి పేరు ఉంది అంటే పోలీస్. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు బాగా ఊహిస్తున్నారు. మీకు చాలా అది నేను చెప్పినాను కదా, నేను అఫీషియల్గా లిఫ్టింగ్ అండ్ కిల్లింగ్ చేయలేదు అని చెప్తున్నాను. మీరు అఫీషియల్గా చేయకపోవచ్చు కానీ నేను చెప్తున్నాను. మల్హార్ పరకాలలో మల్హారావు గారికి ఒక మంచి పేరు ఉంది. అయితే సరెండర్ చేస్తారు, మాట వినకపోతే లిఫ్టింగ్ అండ్ కిల్లింగ్ చేస్తారు, లేదా చేయించేవారు అన్నది ఒక పేరు ఉంది. అది ఎంత ఇప్పుడు ఇది మీకు ఇప్పుడు సమాజంలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇది జరగలేదని చెప్పడం లేదు కదా. నేను జరుగుతున్నది ఆ ప్రాసెస్లో నేను కూడా ఏమైనా చేసి ఉంటాను. ఓకే, అంటే మీరు చేసి ఉండొచ్చు అనేది ఇప్పుడు అది పరిస్థితులను బట్టి సార్. పరకాల సబ్ డివిజన్లో మీరు లిఫ్టింగ్ అండ్ కిల్లింగ్తో పాటు అప్పుడు ఒక సిచ్యువేషన్ వేరేగా అనిపించింది. అంటే నక్సల్స్ మూవ్మెంట్ ముసుగులో పెట్టుకుని కొంతమంది గాంజా సాగు చేయడం, దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఎలాంటి ప్రణాళిక చేసేవారు? ఓకే, ఇది వాళ్ళు నేను ఉన్నదానికన్నా ఒక 5-10 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ ప్రజలు వాళ్ళ ఫోల్డ్లోకి రావడానికి ఊరూరా మీరు గాంజా కల్టివేట్ చేయండి అని వాళ్ళకి ఎంకరేజ్ చేసి, అప్పుడున్న పరిస్థితి లోపల ఎక్సైజ్ ఫారెస్ట్ వాళ్ళు అక్కడికి పోయే పరిస్థితి లేకుండా ఫారెస్ట్ వాళ్ళని కొట్టి పంపించేశారు. ఎక్సైజ్ వాళ్ళు విలేజ్లో ఎక్కడ గవర్నమెంట్ మెషినరీ లేకుండా చేసిండ్రు. పోలీస్ వాళ్ళు కూడా పోతే 25-30 మెంబర్స్తో పోయే పరిస్థితి కాబట్టి ఎవరు రారు, మీరు గాంజా యథేచ్ఛగా పండించుకోండి, అమ్ముకోండి అంటే చాలామంది కూడా ఎవరైతే పండించుకుంటున్నారో వాళ్ళు పండించుకొని ఆ విధంగా అయిపోయి అందరూ చాలామంది ఈ గాంజా వల్ల రీచ్ అయిన వాళ్ళు నక్సలైట్లు వల్లనే అయినామని వీళ్ళు అంతా కలిసిపోయి స్లోగా ద విలేజెస్ హ్యావ్ బికమ్ రెడ్. అంతా వాళ్ళ ఫోల్డ్లోకి వెళ్ళిపోయారు. తద్వారా అక్కడ ఉన్న గవర్నమెంట్ సర్వెంట్ కూడా వాళ్ళు బెదిరించి భయపెట్టించి ఆ లోకల్లో ఉన్న అవుట్సోర్సింగ్ పోస్టులు కానీ, అంగన్వాడీ పోస్టులు కానీ, చిన్న చిన్న పోస్టులన్నీ కూడా అప్పుడు అక్కడి లోకల్ దళం లీడరు ఫలానాలకు ఇవ్వాలని లెటర్ రాస్తే ఎంఆర్ఓలు అక్కడున్న లోకల్ అఫీషియల్స్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వచ్చింది.
అంటే దళమే సిఫార్సు చేస్తుంది లెటర్లు. దళం సిఫారు చేస్తేనే ఉద్యోగం. అంటే దళంలో ఉద్యోగం కాదు, గవర్నమెంట్ ఉద్యోగం. గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎంఆర్ఓలు అక్కడ బతకాలంటే చేయకుండా బతకరు, అట్లా అంత రెడ్ అయిపోయింది. దీనికి నేను ఇక ఊరూరా గంజాయి పండిస్తే దాన్ని మొత్తం గంజాయి కట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే చాలా పెద్ద పారాఫర్నేరియా కావాలి. నేను సోర్స్ రిపోర్ట్ పరకాల డిఎస్పీగా రాశాను. దీనివల్ల మనకు ప్రజల యొక్క సమాజం యొక్క హెల్త్ కండిషన్ చెడిపోవడం ప్రపంచం అది కాదు. ఇక్కడ ఇదేమైందంటే స్లోగా మొత్తం ఆ ఏరియా అంతా రెడ్ అయిపోయి వాళ్ళ ఫోల్డ్లోకి వెళ్ళిపోయి గవర్నమెంట్ మెషినరీతో సంబంధం లేకుండా లిబరేషన్ జోన్ అంటారు వాళ్ళు. దీన్ని లిబరేషన్ జోన్ అయిపోయింది. దే విల్ లిబరేట్ ఇట్ ఇన్ టు దేర్ ఫేవర్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఫేవర్. లిబరేషన్ అయింది. ఓకే, ఈ లిబరేషన్ జోన్ను మీరు ఈ గాంజాను కంట్రోల్ చేసి వాళ్ళ ఎరాడికేట్ చేయకుంటే ఇంకా ఆ ఎక్స్ట్రీమిజం తగ్గించడం అన్నది ఇంపాసిబుల్. ప్రజలు అందరికీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే అప్పుడు నేను ఎస్పీ గారికి రాస్తే, ఎస్పీ గారికి డీజీకి రాస్తే, డీజీ సెంట్రల్ లెవెల్లో రాసి నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో నుంచి ఒక 10, 20, 30, 40 పార్టీలు వచ్చి ఎక్దమ్ అన్ని విలేజ్ సెలెక్ట్ చేసుకొని అందరికి 20-25 మందిని ఇచ్చి మొత్తం కట్ చేసి ఇంపార్టెంట్ వాళ్ళ మీద కేసులు పెట్టి ఇక ముందు చేస్తే అప్పుడు కేసులు పెట్టి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని ఇక ముందు చేస్తే మాత్రం ఇంకా ఆ సంవత్సరం జైలుకు పోయినారు, ఇంపార్టెంట్ బట్టి లేరు. తద్వారా గాంజాను కంట్రోల్ చేసి అక్కడ ప్రజలకు ఇంకా ప్రాబల్యం ప్రజల లోపల వాళ్ళకు తిరగకుండా చేశాము. ఈ విధంగానే కాకుండా ఎవరైతే వర్కర్స్కి దళం లీడర్స్ యొక్క రికమెండేషన్తోని ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ సర్వెంట్ అవుట్ సోర్స్ చిన్న చిన్న లోకల్ లెవెల్లో ఇచ్చారో వాళ్ళందరినీ లిస్ట్ కలెక్ట్ చేసి నేను వాళ్ళ వర్కింగ్ ప్లేసెస్కి పోయి వాళ్ళు లేరు అని ఒక్కొక్కలకు ఏ విధంగా ఇచ్చారు, దానికి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, వీళ్ళ క్వాలిఫికేషన్ ఎంత లేదు, హైటో ఈటో ఏది లేకుండా ఇచ్చారు అని ఒక డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి వాళ్ళందరినీ కూడా రిమూవల్ చేయించారు. కలెక్టర్ లెవెల్లో రిమూవల్ చేస్తే ఏం కాదు, కిందోళ్ళు చేయలేరు పాపం. అచ్చా, నక్సల్ సానుభూతి పరులు ఎవరెవరు ఉన్నారో ఆ డిపార్ట్మెంట్లో అందరిని కూడా మీరు బయటకు తీసుకొచ్చారు. బయటకు అంటే రిమూవల్ చేసేసాం, ఇంకా రిమూవల్ చేస్తాం కాబట్టి ఇంకా వాళ్ళ ద్వారా వస్తే ఉద్యోగం ఉండదు అనేది చేస్తే ఇప్పుడు ఒకటే సరెండర్ చేయడము, మీరన్నట్టు ఎన్కౌంటర్ చేయడము ఇవి చేస్తే కాదు. ఇవన్నీ కూడా ఒక్కటి తర్వాత ఒకటి అక్కడ లోకల్ సిచ్యువేషన్, అక్కడ ఆ పరిస్థితి ఉంది, కోరుట్లో ఒక పరిస్థితి ఉంది, ఎల్లందులో ఒక పరిస్థితి ఉంది. యూ మస్ట్ గో బై ది పాయింట్ టు పాయింట్, సరెండర్కు గిరెండర్కు ఆ విధంగా చేస్తారు. మీరు పరకాల్లో మీరు చెప్తున్నట్లుగా ఇల్లెందులో తాళానికి తాళం వ్యూహం, ఇక్కడ మీరు వాళ్ళకి ఎక్కడైతే ఆక్సిజన్ వస్తుందో ఆక్సిజన్ కట్ చేయడం ఇలాగా, అంటే అక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం చేసుకొచ్చారు. కానీ మీరు పరకాల సబ్ డివిజన్లో ఉన్నప్పుడు మేజర్గా జరిగిన పెద్ద ఇన్సిడెంట్ ఒకటి జరిగినట్లుంది, బస్సుల మీద దాడి చేయడం. చాలా దీని మీద బస్సుల మీద దాడి చేయడం కూడా జరిగింది. సార్ దాని గురించి ఒకసారి చెప్పండి. బస్సుల మీద అంటే వాళ్ళ వైపు నుంచి ఎలాంటి నష్టం జరిగింది? వాళ్ళ వైపు నుంచి మనకు సమాజం, వాళ్ళ వైపు నుంచి సమాజంకు నష్టము అని అంటే మన దగ్గర పరకాల్లో జరిగింది బస్ బ్లాస్టింగ్ జరగలేదు. సార్ మీ వైపు నుంచి వాళ్ళకి ఎలాంటి నష్టం జరిగింది? మా వైపు నుంచి ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లే, మెయిన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లే వాళ్ళకు దెబ్బ. తర్వాత ఇది కూడా సరెండర్స్ కూడా ఇట్స్ ఏ డెత్ బ్లో టు దెమ్. మనకు ఎట్ ద సేమ్ టైం సరెండర్కు డెత్ బ్లో టు దెమ్. ఎక్స్ట్రీమిజం కంట్రోల్ చేయడానికి మెయిన్గా ఏమంటే వాట్ ఐ ఫీల్ ఈజ్, నేను పరకాల్ డివిజన్కి పోయినప్పుడు ఎందరూ అండర్ గ్రౌండ్ 20 ఉండ్రి. నేను ఉన్న 2 సంవత్సరాల్లో ఎంతమంది లోపలికి పోయినారు, మనం ఎంతమందికి బయటికి తీసుకురాలిగాము, టోటల్గా దాని మీద మనము చేసిన వర్క్ ఆధారపడి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఓకే సార్, పరకాల తర్వాత మీరు నెక్స్ట్ పోస్ట్ ఇల్లందులో బాగా ఇంటీరియర్ ఏరియా, ఇల్లందు డిఎస్పీ కింద చేశాను నేను. ఇల్లందులో చాలా ఇంటీరియర్ ఏరియా. అక్కడ ఏం చేశామంటే అక్కడ సోషల్ యాక్టివిటీస్ చాలా చేశాము. అంటే అక్కడ ఉన్న పరిస్థితుల లోపల 100 కిలోమీటర్స్ మీద గుండాల విలేజ్ ఉంది. అవును, ఆ గుండాలకు అప్పుడు బస్ సౌకర్యం కూడా సరిగా లేదు. పొద్దున ఒకటి పోతుండే, ఎప్పటికీ అది కలవట్టు కూలిపోతుండే.
దాంట్లో కలవట్టు కూలిపోయేదా అంటే మావోయిస్టులు పేల్చేవారా? పేల్చుడైతే పేల్చేవారు, కానీ చిన్న చిన్న కల్వర్ట్ కడితే వర్షం వస్తే పోయేది, అసలుగా బస్సులు ఎప్పటికీ నడవకపోయేది. అట్లా ఆ విధంగా ఆళ్ళపల్లి, గుండాల, బోడు అని ఒక 3-4 పోలీస్ స్టేషన్లు కట్ ఆఫ్ ఫ్రమ్ ది సొసైటీ ఉంటే అక్కడ పోయి అక్కడి సిచ్యువేషన్ ప్రకారము మేము మెడికల్ క్యాంప్స్ పెట్టాము. మినిస్టర్ గారిని తీసుకెళ్ళాము, కలెక్టర్ గారిని తీసుకెళ్ళాము. మెడికల్ క్యాంప్ పెద్ద ఎత్తున పెట్టి పెద్ద ఎత్తున డాక్టర్లను ఫ్రీ మెడిసిన్స్ పెట్టి అక్కడ మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి చాలా దగ్గరయ్యారు మెడికల్ క్యాంప్స్. తర్వాత ఆ ఏరియాలో 200 విలేజెస్ అంతా లోపల ఉంటే ఈ పోలీసు జాగృతి కళా బృందాలను ఊరూరికి తీసుకుపోయి వాళ్ళు చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను, ఆ విలేజ్లో ఒక అమ్మాయిని ఏదన్నా లేడీస్ వాళ్ళు చేసిన నెగటివ్ యాటిట్యూడ్స్ని మనము పాటల రూపంలో, కళారూపాల రూపంలో ఆ విలేజ్లో కళ్ళకు కట్టినట్టు మనము చెప్పగలిగితే ఏమంటే వాళ్ళు చేస్తారు కదా, అది వాళ్ళు చేస్తారు కదా. అట్లా పోలీసులు ఇట్లా చేస్తారు, ప్రభుత్వం ఇట్లా చేస్తారు. వాళ్ళకన్నా మనము అడ్వాన్స్గా పోలీసులోనే హోమ్ గార్డ్ని, కానిస్టేబుల్ని మనము రిక్రూట్ చేసి చిన్న చిన్న కవులను పెట్టి చిన్న చిన్న కళారూపాలు చేసి విలేజ్లకు తీసుకుపోయి అక్కడ మంచి బస్సులు గీసులు పెట్టి తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి ఆ విలేజ్లో మార్పు కోసం ఇంటీరియర్, ఇప్పుడు మెడికల్ క్యాంపులు పథకాలు అవసరం లేదు, కోరుట్లు అవసరం లేదు, అది గుండాల లాంటి ప్రదేశం లోపల. దాని తర్వాత ఇల్లెందు నుంచి ఎక్కడికి వెళ్ళారండి? ఇల్లందు భువనగిరి. ఓకే, ఇక భువనగిరి అనగానే మీకు నయీం ఖిల్లా, అది నయీం ఖిల్లాలో మీరు ఎంతకాలం పనిచేశారు? అతనితో పాటు కలిసి పనిచేశారా, అతనికి చెప్పినట్టు సరెండర్ అయి పనిచేశారా? రైట్. నేను ఒక స్ట్రాటజీ చేశాను దానికి. ఐ వర్క్డ్ అవుట్ ఏ స్ట్రాటజీ. ఎందుకంటే నయీం ఖిల్లాలో పోలీస్ ఆఫీసర్ పనిచేయాలంటే అతను చెప్పినట్లు పనిచేయాలి, అతనికి పోలీస్ స్టేషన్లో కుర్చీలు వేయాలి, అతను చెప్పిన వాళ్ళకే పోస్టింగ్లు ఇవ్వాలి అనేది ఒక పేరు ఉండేది. మీరు ఏదంటే అది మాట్లాడడానికి మీకు అధికారం ఉందని నేను కాదు. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. ఐ కెన్ ఆల్సో ఐ విల్ టెల్ మై స్ట్రాటజీ, రైట్? అండ్ బై దట్ టైమ్ he was also working in anti-extremist field ఆ టైం వరకు. నేనేం చేశానంటే అతను భువనగిరికి వస్తే చాలామంది బాధపడుతున్నారు. అతని యొక్క గ్యాంగ్ నయీం గ్యాంగ్ ఒక 20-30 మంది ఉన్నారు. అతను అక్కడికి వస్తే హవాక్ క్రియేట్ అవుతుంది, చాలామంది భయపడుతున్నారు, అతనికి చెడ్డ పేరు ఉంది. అందుకని నేనేం స్ట్రాటజీ చేశానంటే అతను భువనగిరి ఎంటర్ కావద్దు, నేను ఎస్పీ గారితో మాట్లాడాను. నేను భువనగిరి ఎంటర్ కావాలి చేస్తుంటే ఎస్పీ గారు ఒప్పుకున్నారు. నువ్వు ఎంటర్ కాకుండా నువ్వేం చేస్తావో చేసుకో. నేనేం చేసేదంటే అతనికి 10-15 మంది ఉన్నారు. రాత్రి పోయి వాళ్ళ ఇళ్ళల్లో సెర్చ్ చేసేది. నయీం వచ్చిండు. ఆ 10-15 మందిని పట్టుకొచ్చేది. రాత్రి పోకపోయేది, 3-4 గంటలకు పోయేది, పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టేది. నేను టక్టగా పోయేది, తిరిగేది, ఉండేది. ఎస్ఐ వచ్చి పట్టుకొచ్చి నేను ఉండకుంటే ఎస్ఐలు సిఐలు పోరన్నట్టు నేను అట్లా పోయి ఆ 10-12 మందిని పట్టుకోవాలని, నయీం వచ్చిండు రాలేదు సార్ అంటే వచ్చి చెప్పుదురా అని జస్ట్ పట్టుకొచ్చేది. అంత వాళ్ళని ఏమనకపోయేది. 10-12 మంది పోలీస్ స్టేషన్కి ఉండేది. ఇక పొద్దున్న లేచి ఇక వాళ్ళందరూ వచ్చి వాళ్ళు వస్తే నయీం మాట్లాడతారని, నేను మాట్లాడిన ఎవరితో నాకు సంబంధం లేదు, పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లో లేవు, డిఎస్పీ పట్టుకురమ్మంటే పట్టుకొచ్చినామని చెప్పేది. ఈ విధంగా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అడ్వకేట్లు పంపించేది. అడ్వకేట్ పంపిస్తే హైదరాబాద్ నుంచి అడ్వకేట్లు వస్తే, సరే ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేసినావు, ఎట్లా అరెస్ట్ చేసినావు అంటే, నువ్వు కోర్టుకు పో, నన్ను ఎందుకు అడుగుతున్నావు? పోలీసు వాళ్ళ దగ్గరికి అడ్వకేట్ రాదండి, ఇల్లీగల్ ఇంటిమేసీ ఇది, మేము కేసులు పెడతాం, మీరు అక్కడ నుంచి ఇచ్చేయండి, మీరు మా దగ్గరికి రావద్దు, మేము ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఏం చేస్తారంటే ఎస్పీకి చెప్పుకో, డీజీకి చెప్పుకో, కోర్టుకు చెప్పుకో, నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? అరెస్ట్ చేసినాం, ఏ సెక్షన్లో పెట్టినావు అంటే కోర్టుకు పంపిస్తాం, అప్పుడు చూసుకోను. ఆఖరికి నా ఉద్దేశము అదే పనిగా వాళ్ళని హరాస్ చేసి నా ఉద్దేశం వాళ్ళకి చెప్పేస్తాను. మీరు ఎందుకు వస్తున్నారు తెలుసు, ఎవరు పంపించు తెలుసు. నయీం అనే అతను నేను ఇక్కడ ఉన్న రోజులు భువనగిరిలో ఎంటర్ అయితే మాత్రం నేను తీసుకొచ్చి వీళ్ళది కూర్చుని పెడతాను, నేను మాత్రం ఎంటర్ అయితే నేను ఊరుకోను, మీరు ఎవరికైనా చెప్పుకోండి, మీరు ఎవరికైనా చెప్పుకోండి అని. నేను మ్యాక్సిమం వాడు ఎప్పుడైనా దొంగతనానికి వచ్చి పోయిండా లేదా నాకు తెలియదు, బట్ నా వరకైతే నేను ఒక టెర్రర్ క్రియేట్ చేసి వాళ్ళకు కూడా సాయంత్రం వదిలేది. కోర్టు నుంచి వారెంట్. మీకన్నా ముందు పనిచేసిన పోలీస్ ఆఫీసర్స్ నయీంని కోవర్ట్గా మార్చుకోవడానికి అతను వాడుకోవడం,
అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరుగుండేవి. అంటే మీరు వచ్చిన తర్వాత అతన్ని భువనగిరి ఎంటర్ కాకుండా ఒక టైట్ ఫ్రేమ్ పెట్టానంటారు. అంతే. అటువంటి సిచ్యువేషన్లో మీకన్నా ముందు పనిచేసిన ఆఫీసర్స్ కానీ సీనియర్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ వైపు నుంచి ఫోన్ రావడం, పొలిటీషియన్స్ ఫోన్ రావడం, నయీంకి కొంచెం కన్సిడర్ చేయడం నాకు రాదు. ఎందుకంటే నేను ఐ వర్క్డ్ ఎంటైర్లీ ఇన్ వరంగల్ రేంజ్. నేను ఐ నో ఫర్ మై యాక్టివిటీస్. నేను వరంగల్, నేను ఎవరికి క్లోజ్ కాదు ఇక్కడ. యాక్చువల్గా వరంగల్ రేంజ్ నుంచి నేను ఆ వరంగల్ రేంజ్ మీ బ్యాచ్మేట్స్ కాకపోయినా మీ సుపీరియర్స్ ఫోన్ కూడా ఇప్పుడు రాలేదు. నేనే నాకైతే రాలేదు. మేము ఎస్పీ గారిని అడిగి చేశాను. నేను డిఎస్పీ లెవెల్లో మొత్తం చేయలేను. ఎస్పీ గారు చేసుకున్నాను. ఏమనంటే ఎస్పీ గారికి పోతే నేను చెప్పాను డిఎస్పీ గారికి అనేది. నాకెవరు కూడా పెద్ద చెప్పలేదు. మీరున్న టైంలో నేను ఏం చేశానని ఆయన 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 నిజంగా వస్తానంటే అద్దానన్నా రానియనా? నేను నిజంగా వాడు రావకుండా ఎందుకు రాలేదు? వాడు బుజ్దిల్ పిరికివాడు. నౌ కెన్ ఐ ప్రివెంట్ దట్ మ్యాన్? ఈజ్ వెరీ పిరికివాడు అంటారు వాడిని. ఊరికే అందరిని ఇంతమంది పోలీసులు పెట్టుకొని ఇది చేసుకొని అది చేసుకొని ఇది చేసుకొని ఇంతమంది పెట్టుకొని చేస్తే నాకైతే ఐ డోంట్ థింక్ నయీం ఈజ్ ఏ నయీం. ఐ రేట్ హిమ్ యాజ్ అ టిమిడ్. అంటే మీరున్న టైంలో నయీంకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కానీ మర్డర్లు చేయడం కానీ బెదిరింపులు కానీ? మర్డర్లు అయితే చేయలేదు. బెదిరింపులు అయితే నేను ఐ కెనాట్ సే నో. ఐ కెనాట్ స్టాప్ బెదిరింపులు. మర్డర్ అయితే కాలేదు. ఐ కెన్ సే బోల్డ్లీ అసలు మర్డరే కాలేదు. నయీం సంబంధించిన మనుషుల మర్డర్ నా భువనగిరి డివిజన్లో కాలేదు. 16 పోలీస్ స్టేషన్లు. యూ కెన్ ఎంక్వైర్. అంటే మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఏ విధంగా ఉంటుంది? అవును, మావోయిస్ట్ మస్త్ ఎఫెక్ట్ ఉండే. అప్పుడు నా తర్వాత అయింది. నేను ఉండగా రాలేదు. మోతుకూరులా ఎస్ఐని చంపారు కదా, నా తర్వాత అయింది. నా టైంలో ఒక్కటైంది, చౌటుప్పల్ నుంచి హైదరాబాద్ రూట్లో పెట్రోల్ పంపుల పెట్రోలింగ్ వ్యాన్ ఉన్న వాళ్ళలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఏమో చంపారు. పెట్రోలింగ్ వ్యాన్, అది రిలయన్స్ పెట్రోల్ పంప్ మీద అది మాత్రం నాకు జరిగింది. ఆ టైంలో మేము వెళ్ళాము, చూసాము. బాలసుబ్రహ్మణ్యం ఉండే 1-2 అఫెన్స్లు అయినాయి అంటే అక్కడ. దాని తర్వాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము ఇన్ఫార్మెంట్ పెట్టాము. ఆ గుట్టకు ఒక పెద్ద ఎన్కౌంటర్ చేశాం. చౌటుప్పల్ గుట్టకు వెరీ గుడ్ ఎన్కౌంటర్ చేశాము. సరే వాళ్ళే ఎన్కౌంటరా లేదా లిఫ్టింగ్? అది గుట్ట మీద అయింది. అది ఎవరు ఎన్కౌంటర్ అయిందంటే ఎలా జరిగింది? అది ఇన్ఫర్మేషన్ మీద, వాళ్ళు అక్కడ ఉన్నారనే ఇన్ఫర్మేషన్ మీద మేము పోయి చేయడం జరిగింది. అది గుట్ట మీదనే అయింది, లిఫ్టింగ్ అట్లాంటిది కాదు. దాని తర్వాత భువనగిరి నుంచి ఎక్కడికి వచ్చారు? భువనగిరి నుంచి నాకు ప్రమోషన్ వచ్చింది. అడిషనల్ డీసీపీ అడ్మిన్ సైబరాబాద్. ఓకే. సైబరాబాద్లో నేను మహేందర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఐఎస్ఓ పోలీస్ స్టేషన్లో ఐఎస్ఓ చేయడంలో కానీ, ప్రజామిత్రుత్వ పోలీసు వ్యవస్థలో భాగంగా మహేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో వారి యొక్క ప్రజలకు చాలా దగ్గర కావడానికి అన్ని విధాల మేము చేసి అప్పుడు ఐఎస్ఓ కూడా తీసుకొచ్చి చేశాను. 2.5 years మహేందర్ రెడ్డి సార్ దగ్గర చేశాను. ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి సార్ కమిషనర్ వచ్చారు. అప్పుడు లక్డికాపూర్లో ఉండే ఆఫీసు, తర్వాత గచ్చిబౌలి పోయింది. మీరు సైబరాబాద్లో అడ్మిన్లో మీరే చెప్తున్నారు 2.5 సంవత్సరాలు ఐఎస్ఓ కోసం కష్టపడ్డానని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్లకి ఐఎస్ఓ అవసరం అంటారా? ఐఎస్ఓ అంటే క్లీన్లీనెస్, నీట్నెస్ ఇప్పుడు కూడా ఉంది. దాన్ని ఐఎస్ఓ అనకపోవచ్చు. ఐఎస్ఓ అవసరమా లేదా కానీ ఆ సిస్టమ్స్ అయితే అవసరమే. ఇప్పుడు కూడా ఉంది ఆ సిస్టమ్స్. ఐఎస్ఓ అనే పేరు మీద లేదు. అప్పుడు కూడా సిస్టమ్ లేదు, అంతకుముందు లేదు. కానీ చాలా మంది చెప్పే మాటలు ఏంటంటే పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడడం కోరుకుంటాం, కానీ బూతులు మాట్లాడుతూ ఈ కలర్ జిరాక్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఈ ఐఎస్ఓలు అనేది కేవలం కమర్షియల్ వ్యవస్థకి కావాలి అంటూ ఇప్పుడు విమర్శలు వచ్చాయి. కానీ ఇదే ఐఎస్ఓ ముసుగులో చాలామంది ఆఫీసర్లు డబ్బులు దందాలు వసూలు చేసుకోవడం, సిమెంట్లు లేదంటే పెయింట్లు పోలీస్ స్టేషన్ పేరు వసూలు చేయడం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకునే ఘటనలు కూడా మీ నోటీస్కి వచ్చాయంటే? మీరు ఐఎస్ఓ 2004లో కమిషనరేట్ అయింది. 4-3లో అయింది కమిషనరేట్. 4-5లో 4-5లో పోలీస్ స్టేషన్ యొక్క హారిబుల్ సిచ్యువేషన్ చూస్తే అసెంట్ కన్సల్టెంట్ చూసి అప్పటికున్న పోలీస్ స్టేషన్ పరిస్థితులలో అప్పుడు మహేందర్ రెడ్డి గారు అందరు పోయి ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో పండుకొని చూశారు. రాత్రి పండుకొని చూస్తే దోమలు కుట్టేది. దోమలు కుడితే అంటే ఆఖరికి ఏమున్నదంటే ఆ పోలీస్ స్టేషన్లో మనం కూర్చునే పరిస్థితి లేదు. తద్వారా అప్పుడు కానిస్టేబుల్ వాళ్ళు ఎస్ఐస్ వాళ్ళకు ఒక
మీటింగ్ పెట్టి వాళ్ళ భార్యలు పెద్ద లెవెల్లో ఫ్యామిలీస్తోని కౌన్సిలింగ్ చేశారు సార్. కౌన్సిలింగ్ చేసినప్పుడు మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వచ్చి చూసారా? మేము చూడలేదు. ఎందుకు తీసుకురాలేదా అని కానిస్టేబుల్ అడిగితే మాకు సీటే లేదు సార్ ఆడ. ఎస్ఐకి హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకే సీట్ అంటే కనీసము అంత పెద్ద కానిస్టేబుల్ అంత పెద్ద ఆయనకు సీట్లు ప్రొవైడ్ చేయాలి. విలేజ్ మినిమం వాళ్ళకు ఆ మాత్రం కూడా లేకుంటే వాళ్ళు ప్రజామిత్రుత్వ వ్యవస్థ ఎలా డెవలప్ అవుతుంది? క్రమంగా ప్రజామిత్రుత్వ వ్యవస్థను డెవలప్ చేయాలంటే ఆ అమెంటీస్ కలిగి కానిస్టేబుల్ లెవెల్ నుండి రావాలని కానిస్టేబుల్ లెవెల్లో తర్వాత అంబియన్స్ కూడా బాగుండాలి కదా. అంబియన్స్ బాగుండాలి అంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ నుంచి లేదు కాబట్టి కొన్ని మల్టీ నేషనల్ కంపెనీల నుంచి కొంత స్పాన్సర్ చేసి ఆ విధంగా చేసిన తర్వాతనే మినిమం కంప్లైంట్ వస్తే రిసెప్షన్ లేదు, కూర్చుంటానికి లేదు. ఆ ముసుగులో కొంతమంది ఆఫీసర్లు ఇప్పుడు సమాజంలో 30% మంచి వాళ్ళు ఉంటారండి, 30% యావరేజ్ ఉంటారు, 30% కొద్దిగా బ్యాడ్ వాళ్ళు ఉంటారు. మరి మిగతా సమాజం మొత్తంలో ఇప్పుడు నేను ట్రైనింగ్ చూస్తున్నాను కదా, సమాజం మొత్తం వీ కేమ్ ఫ్రమ్ ది సేమ్ సొసైటీ. మీరు లేదని చెప్పట్లేదు. మీరు చెప్తున్న ప్రకారం 30% చెప్పారు. 30 చెప్పారు. ఇంకా రిమైనింగ్ 10% ఎవరు ఎటువంటి ఉంటారు? 33 అనుకోండి. ఓకే, అట్లా 30 అంటే నేను ఊరికే చెప్పాను. నేను ఐపీఎస్ ఆఫీసర్కు చెప్తాను, ట్రైనింగ్ చెప్తాను. అందులో కూడా 33% బాగా వింటారు. మలహల్రావు బాగా చెప్తాడు అంటాడు. ఒక 33% 32 సంవత్సరాల సర్వీస్ చేసి ఈ మాత్రం చెప్పకుంటే ఏం చెప్తాడు? పెద్ద చెప్తున్నాడు, నేను కూడా చెప్తా 32 సంవత్సరాలు 33%. ఇంకొక 33% ఏమనుకుంటారట, నాకు ఏం అవసరం ఇది, నాకు ఉద్యోగం వచ్చింది, అక్కడ పోయేదని ఏదో లేని ఫోన్ చెప్తాడు ఈయన. 33% అనుకుంటారు. అంటే అన్ని రకాలు ఉంటారు కాబట్టి మీ కేమ్ ఫ్రమ్ ది సేమ్ సొసైటీ. మీరు అందరూ పరమ అద్భుతంగా ఉండాలి అంటే ఏ సొసైటీలో ఉండదు. అంతటి ఉంటారు. ఓకే, సైబరాబాద్లో మీరు అడ్మిన్గా మహేందర్ రెడ్డి గారితో పాటు ప్రభాకర్ రెడ్డి గారి టైంలో కూడా పనిచేశారు. రైట్. వీళ్ళిద్దరు కమిషన్ల మధ్యన ఎవరిది మంచి వర్క్ ఉంటుంది? ఎవరిది మంచి వర్క్ అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ఢిల్లీ పోవాలనుకోండి, ఈతో అయినా మంచిదే, ఆతో అయినా మంచిదే. ఇద్దరు కూడా ఎక్సలెంట్ ఆఫీసర్స్. దే ఆర్ కమిటెడ్ అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ అంటే పర్సనల్ మోటివ్స్ కానీ అట్లాంటివి ఏం లేకుండా ఒకరిది ఒక దారి ఉంటుంది, ఒకరిది ఒక దారి ఉంటుంది. వాళ్ళ సిస్టమ్ వాళ్ళకు ఉన్న చిన్నప్పుడు పెరిగిన పరిస్థితుల ప్రకారము ఈ మహేందర్ రెడ్డి సార్ ఈ పరిస్థితుల్లో పోతే ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు బాగా సేవ చేయొచ్చు. ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైము, మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ బాగా అవుతుందని ఈ సార్ అనుకున్నాడు, ఇది చేశాడు, అది ఎక్సలెంట్ ఉంది. ప్రభాకర్ రెడ్డి సార్ వచ్చి దొంగతనాలు కంట్రోల్ చేయడం కానీ అది చేశాడు. బట్ ఇద్దరిలో కూడా ఎలాంటి లోపాలు నాకు కనపడలేదు. టోటల్గా పనిచేసి 32 సంవత్సరాల్లో చాలా మంది ఐపీఎస్ల దగ్గర పనిచేస్తుంటారు. మీరు బాగా నచ్చారు, ఇతను మంచి రోల్ మోడల్ అని చెప్పుకున్న ఆఫీసర్ ఎవరు? ఉమేష్ చంద్ర, ప్రభాకర్ రెడ్డి సారు, మహేందర్ రెడ్డి సారు, బాలసుబ్రహ్మణ్యం, ఈ నలుగురిని. ఉమేష్ చంద్ర గారు దొరా సాబు, అటు దొరగారు, ఉమేష్ చంద్ర, బాలసుబ్రహ్మణ్య గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, ఈ 5 దగ్గర పనిచేశారు. మీరు 5 దగ్గర చేసిన సురేంద్ర బాబు, 6. ఈ 6లో బాగా నచ్చిన ఆఫీసర్ ఎవరండి? నాకు లాస్ట్ 2 ఆఫీసర్లే బాగా నచ్చారు. అంటే నేను వచ్చే వరకు ఈ టైంలో నేను ఇన్స్పెక్టర్గా అనలైజ్ తక్కువ చేస్తాను. నేను ఐ విల్ బీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దోస్ థింగ్స్. ఒక్కొక్కరు ఇప్పుడు నా అవుతున్నాడు. వీళ్ళిద్దరు ఇక్కడ ఎట్లనో కరీంనగర్లో సురేంద్ర బాబును ఉమేష్ చంద్ర అట్లా, అంటే వాళ్ళు నార్త్ పోల్ సౌత్ పోల్గా. నార్త్ పోల్ సౌత్ ఇప్పుడు అక్కడ ఎట్లా అంటే సురేంద్ర బాబు తప్పు చేస్తే నేనెందుకు మీదేసుకుంటా, చార్జ్ చేస్తా, సస్పెండ్ చేస్తా, అన్నీ చేస్తా. నేను వై షుడ్ ఐ టేక్ ఇన్ టు మై హార్ట్? నా డ్యూటీ నాకుంది, నీ డ్యూటీ నువ్వు చేయాలి. నీ డ్యూటీ నువ్వు చేస్తే నీకు చేస్తా. ఉమేష్ చంద్ర ఏంటంటే అతన్ని హక్కున చేర్చుకొని, బిడ్డ ఈ తప్పు చేయొద్దు, ఎందుకు చేస్తావు, హక్కున చేర్చుకొని దాన్ని చాలా కష్టపడాల్సి వస్తుంది. సరే, కష్టపడి బాగా చేయన్న సొసైటీని ప్రేమించి వాళ్ళను చేసి బాగా చేయన్న, ఇది 2 డిఫరెంట్ ఫీల్డ్స్ ఇవి. ఇప్పుడు ఉమేష్ చంద్ర గారు అంతేగా ట్రాన్స్ఫర్ అవ్వగానే చాలామంది అప్పుడు గన్ డౌన్ కూడా చేయడం జరిగింది. కూడా మీ వార్తా ఆఫీస్ మీద, ప్రెస్ ఆఫీస్ని కూడా ధ్వంసం చేశారు.
కానీ అది చేసిన మంచి వర్కౌట్ చెప్పండి కరీంనగర్ ఉమేష్ చంద్ర గారు. అసలు ఉమేష్ చంద్ర వర్కౌట్ ఎంత మంచి వర్కౌట్ అంటే అసలు వర్క్ అయింది ఆయనతోనైంది. అంటే ప్రజలు అతని కోసం ఆఫీసర్స్ కానీ మెన్ కానీ ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ అయింది. ఎట్లా చెప్తాను నేను ఏ విధంగా అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఆమె ఇక వేరే ఏం పర్లేదు అక్కడ. ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ అప్పుడు ఆ టైంలో ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్లో అతను ఏం చేసేదంటే చేసేవాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చేయరు. ఊరికే హామ్ చేయడం కాదు. ఈ వారంలో ఎవరు ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ చేసేది మండే టు సాటర్డే ఎవరు చేసిండ్రు ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్. సాటర్డే వరకు నైట్లో ఆయన అసెస్ చేసి 15-20 మంది కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, డిఎస్పి ఒక 15 మందిని సెలెక్ట్ చేసేది. సండే పొద్దున్నే పోవాలి మేము. పోగానే ఆ 15 మందితోని డిఐజీని పిలిపించి క్రికెట్ ఆడిచ్చేది మాతో. క్రికెట్ ఆడిచ్చి అప్పుడు చేసిన దాని ప్రకారం నాకు వాచ్ ఇచ్చాడు. 5,000 రూపాయల వాచ్ ఇప్పటి కూడా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వాచ్ పెడతలేరు కానీ అట్లా 5,000 అది అట్లా చేసి ఈ వారం అందరు పోయిండు, నేను పోవాలి. అట్లా ఆయన ఐఐటి ఐఏఎం ఆయన ఒక్కొక్క ఉత్తరం రాసి ఇట్లా కాదు మన డ్యూటీ సిపి మన అరటి పండు ఒలిచి చెప్పినట్టు చెప్పేదండి. ఆయన చెప్పినట్టు చేస్తే చాలు. ఇంత మంచి బ్యూటిఫుల్ డ్రాఫ్టింగ్స్ ఉన్నాయి నా దగ్గర, మెమోస్ కానీ. అసలు అరే ఇంత ఈజీగా పోలీసింగ్ వాజ్ మేడ్ ఈజీ. ఈ పుట్ ఇట్ ఇన్ లైక్ ఎనీథింగ్. ఐఏఎం ఆయన ఐఐటి ఐఏఎం ఆయన లేదు మొత్తం పుట్ ఇట్ ఈజీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఆయన ఇప్పటికి కూడా నేను మెమోలు దాచుకున్నా, నేను అక్కడ చూపెడతాను. నేను టీఎస్పీ ఎలా అవన్నీ చూపెడతాను. దట్స్ హౌ ఈ డిడ్ ఇట్. మరి లాస్ట్కు ఎందుకు అతని కోసము అంత ఎందుకు వచ్చింది అని అంటే అందుకొచ్చింది. ఆ విధంగా పోటీ తీసుకొచ్చాడు. పోటీ తెచ్చి ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ చేయించాడు. అట్లా చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే, కరీంనగర్లో మీరు అతనికి ఒక కానిస్టేబుల్ కానీ ఎవరైనా అతను కుటుంబ సభ్యులుగా భావించి అతను పని చేయించుకున్నాడని మీరు చెప్తున్నారు. అతను ట్రాన్స్ఫర్ చేసిన రోజు ఏం జరిగిందండి అసలు? ట్రాన్స్ఫర్ చేసిన రోజు అందరూ అంటే ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది దానికి? ఎందుకు ట్రాన్స్ఫర్ మరి ఏమో నాకు పెద్దగా అంటే 2 years అయిందని చేశారా, టార్గెట్ అయిందని అప్పుడు నాకు నేను ఇన్స్పెక్టర్ లెవెల్లో ఉన్నప్పుడు. కానీ పొలిటికల్ ప్రెజర్ మీద ట్రాన్స్ఫర్ చేస్తారనేది ఒక వార్త వచ్చింది. అక్కడ నుంచి కడప ట్రాన్స్ఫర్ చేసినట్టున్నారు. కడప నుంచి ఇటు వచ్చాడు ఆయన. ఓకే, పెద్ద పొలిటికల్. ఇప్పుడు సురేంద్ర బాబు ఉన్నాడు పొలిటికల్. అసలు సురేంద్ర బాబు ఉన్నప్పుడు పొలిటికల్ ట్రాన్స్ఫర్ అప్పుడు చంద్రబాబు నాయుడు కడప నుండే వచ్చారు ఆయన. అప్పుడు చంద్రబాబు నాయుడు మరి ఆయన అట్లా చేయలేదు. ఆయనను అట్లా చేయలేదు. కానీ తీసుకొచ్చి అతనికి ఒక సెక్యూరిటీ లేని పోస్టులో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అది ఇప్పుడు మీరేమంటున్నారంటే అతను తీసుకొచ్చి ఒక పోస్ట్లో పెట్టారు. అతను సొంత ఇల్లు కాబట్టి నేను అక్కడనే ఉంటా అన్నారు. బట్ క్వార్టర్లో ఉంటే సెక్యూరిటీ ఉంటుంది అని అన్నారు. క్వార్టరు ఉండలేదు, ఆడున్నారు. ఇంట్లో సెక్యూరిటీ పెట్టారు. 2 గన్మెన్ పెట్టారు. వాళ్ళు ఒక పెద్ద వ్యాసును ఈయనను స్పెసిఫిక్గా టార్గెట్ చేసి చంపారు కాబట్టి మనకు ఆ సిగ్నల్ దగ్గర 2-3 రోజులు వెయిట్ చేశారు. సిగ్నల్ పడ్డ రోజు కొట్టారు. కానీ ఉమేష్ చంద్ర గారు బదిలీ అయిన రోజు కరీంనగర్లో ఒకసారి గన్ డౌన్ అవ్వడం, ఒక అల్లకల్లో జరగడం, ఒకసారి దాని గురించి రివీల్ చేయండి. ఏం జరిగింది? ఇప్పుడు పొద్దున్నే పేపర్లో అయితే ఈ మనల్ని ఈ సబార్డినేట్ స్టాఫ్ను ప్రేమించి వాళ్ళతోని పని తీసుకోవడంలో కొన్ని నెగటివ్ వార్తలు వచ్చినాయి అన్నమాట. ఒక పర్టికులర్ పేపర్ నుంచి ఊరికి అగనెస్ట్ రాసేది. నేను మా తండ్రి ఉన్నాడు, మా తండ్రికి అగనెస్ట్ రాసింది. అప్పుడు ఒక ఊపులాగా వచ్చింది, కొట్టేశారు. అది అట్లా అది ఆ వేవ్ వచ్చింది, కొట్టేశారు. అప్పుడు అట్లా వేవ్ ఏంటంటే అతనికి అగనెస్ట్ ఎవరెవరు అనుకున్నారో వాళ్ళనే అటాక్ చేయడం జరిగింది. కొద్దిగా ఈయన మెంటాలిటీ నచ్చని వాళ్ళు కొంతమంది ఉండ్రి, వాళ్ళ మీదనే ఇప్పుడు ఆ ఏఆర్ హెడ్ క్వార్టర్ వెనుకనే ఉంటుంది. ఏఆర్ హెడ్ క్వార్టర్ ప్రతి జిల్లాలో ఒక 500 మంది 600 మంది ఉంటారు. వాళ్ళకి ఎట్లా చేసిండంటే అందరికి గ్యాస్ పైలు ఇచ్చేసాడు. అక్కడ అన్ని స్పోర్ట్స్ రైడ్లు వాళ్ళందరికీ బర్త్డే నాడు స్వీట్ డబ్బాలు పంపేది. 1 జనవరికి ప్రతి కానిస్టేబుల్కి అండి మంచి స్వీట్ డబ్బా, ఒక మంచి డెకరేటివ్ హ్యాపీ న్యూ ఇయర్ కార్డు తెల్లారి వరకు అందరి ఇళ్ళకి వచ్చేది.
ఇంకా నీకు ప్రాణం ఇవ్వడానికి రెడీ ఉంటారని చెప్పిన కదా నేను. అవును. అట్లా మరి హౌ కెన్ మ్యాజిక్ కార్డ్ ఉందా? అదే అతని మంచిగా చెడ మీరు నిర్ణయించుకోవాలి. అట్లా అతని వ్యూ అది. అంటే మీరు నచ్చిన ఆఫీసర్ల ఆరుగురిలో ఉమేష్ చంద్ర గారు మీద దాడి జరిగి చనిపోయిన విషయం తెలిసిన వెంటనే మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు? చాలా ఫీల్ అయ్యాను. ఇక్కడికి వచ్చాము, చాలా ఏడ్చాను నేను. దట్ ఈస్ ఏ బ్యాడ్ థింగ్. డెఫినెట్లీ రిక్వైర్ ఫర్ ది సొసైటీ. ఆయనే ఇప్పుడు నేను మీకు పంపాను, అందులో ఉన్నాయి. ఇప్పుడు నేను పంపిన వాటిలో ఉన్నాయి, 2 పంపాలనే పంపాను మీకు. ప్రజల కొరకు నా ప్రాణం తీయడానికి త్యాగం చేస్తాను, ప్రాణం త్యాగం చేస్తాను, ప్రజల కొరకు ప్రాణ త్యాగం చేస్తాను, 2-3 కట్టింగ్లు పంపాను. చాలా ఉన్నాయి నా దగ్గర. ఆయన తెలిసే అన్నాడా అన్నంత అనిపిస్తుంది అన్నమాట. అండ్ నిజంగా కూడా ఇది వాజ్ రెడీ. ఓకే. అంటే మీరు అటువంటి ఆఫీసర్లు పనిచేసిన మీరు తర్వాత సైబరాబాద్లో డీసీపీగా రిటైర్ అయ్యారు. కానీ రిటైర్ అయిన తర్వాత ఇంకా ఈ సర్వీస్ చేయడం, ఎన్పిఏ లాంటితో పాటు అప్పా కానీ లేదా డిటెక్టివ్ సర్వీస్లో చేస్తూ అంటే ఆ ప్యాషన్ నుంచి బయటపడాలనుకోవడానికి ఎందుకు ఇంకా మీరు ప్రయత్నించారు? ఎందుకు ప్రయత్నించలేదంటే నేను 32 సంవత్సరాల్లో మీకు చెప్పింది 1% అండి. నేను చేసిన దాంట్లో నేను చేసిన ఇంత గుడ్ వర్క్స్, ప్రూవ్డ్ మంచి వర్క్స్ సమాజానికి నేను అందించకపోతే సమాజానికి నేను ద్రోహిని కాదా? నాకు ఎంత ఇచ్చింది ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఎంత ఇచ్చిందండి నాకు, ఎంత ఇచ్చింది. ఈ 1 ఇయర్ నాకు ట్రైనింగ్ ఇచ్చి నేను ఇంత హెల్తీగా ఉన్నాను అంటే 1 ఇయర్ ట్రైనింగ్తోనే ఉన్నాను. ఈ డిపార్ట్మెంట్లో ఉన్న ఇంత నాకు ఇచ్చిన తర్వాత నేను సమాజానికి నేను వాపస్ ఇవ్వకుంటే నేను ద్రోహిని కింద నేను భావిస్తాను. వివేకానంద అన్నాడు కదా, వివేకానంద ఏమన్నాడు? ప్రజల రక్త మాంసాలతో విద్యావంతులైన మనం, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన నేను ఒక్క పైసా ఫీజు కట్టలేదు. ప్రజల రక్త మాంసాలతో విద్యావంతులమైన మనం అట్టి ప్రజలు పట్టించుకొని ప్రతి వ్యక్తిని ద్రోహిగా భావిస్తానన్నాడు. అంటే కొంతమంది మీరు అంటున్నారు 32 సంవత్సరాలు నేను డిపార్ట్మెంట్ నాకు ఇచ్చింది, నా శరీరం నా బాడీ ఫిట్నెస్ కూడా డిపార్ట్మెంట్ వచ్చింది కాబట్టి ఇది ఐక్యూ కూడా దాని రుణం తీర్చుకోవడానికి నేను ఇప్పుడు ఇంకా కష్టపడతానని మీరు చెప్తున్నారు. కానీ కొంతమంది డిపార్ట్మెంట్లో మేము సర్వీస్ చేసాం కానీ డిపార్ట్మెంట్ మాకు ఏమి ఇచ్చింది, మేము చాలా సస్పెండ్ అయ్యాం, చాలా బాధపడుతున్నాం అంటూ కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఏ విధంగా సంబంధం చెప్తారు? ఇప్పుడు మనము అసలు ఉద్యోగం ఇవ్వడమే గొప్ప కదా, నీకు సస్పెండ్ అయ్యాము చేయడం అంటే. మీరు డెమోక్రసీలో మీకు అన్యాయం జరిగితే దెర్ ఈజ్ సో మెనీ ఛానల్స్ అప్ టు గవర్నమెంట్ దగ్గరికి, సీఎం దగ్గరికి పోయి మీకు పోయేంత డెమోక్రసీ కదా ఇది. ఎవరన్నా ఆఫీసర్ అన్యాయం జరిగితే మీరు పోయేది ఉండే, దాన్ని తప్పుగా మీరు చేయకుండా తప్పు చేసిన విక్టిమైజ్ అయ్యిందంటే మార్చుకునేది ఉండే. మరి ఇక మీరు మార్చుకోకుండా అలా అంటున్నారు అని అంటే మరి సమాజం గురించి ఎవ్వరు మీకు ఇంత బీద దేశంలో రిటైర్ అయిన తర్వాత మాకు పెన్షన్ ఇవ్వడము, నేను దాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నాకు వచ్చే పెన్షన్ను నాకు వచ్చినప్పుడు ఇచ్చారు కదా ఇంత పెన్షన్, పాపం ఎవ్వరికీ లేదు కదా. ఇప్పటికీ పెన్షన్ కూడా నేను తింటూ నేను సమాజం ఏం చేసింది, డిపార్ట్మెంట్ ఏం చేసింది అని అంటే 2004 తర్వాత వచ్చిన వాళ్ళు అంటే ఒప్పుకుంటా నేను, పెన్షన్ లేదు. కానీ ఇంకా నువ్వు ఇప్పుడు అన్నీ అనుభవించి ఇప్పుడు నీకు నువ్వు ఒకవేళ ఉద్యోగం దొరుకుంటే ఎట్లుండేవాడు? ఎక్కడో మరి ఆ మాత్రం అన్న కొద్దిగానన్నా ఉండాలి కదా అని అనుకుంటాను. సార్ ఫైనల్గా చెప్పండి, డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే ప్రధాన సలహాలు ఏంటంటే ఇన్ఫార్మేట్ వ్యవస్థని పటిష్టం చేయాలా, ఇన్ఫార్మేట్ని కోవర్ట్గా మార్చుకొని అతనితో కమిషన్లు తీసుకుంటూ సంపాదించుకోవడం నేర్చుకోవాలా, లేదా ఇన్ఫార్మేట్ అన్నవాడిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకొని వదిలిపెట్టాలా, ప్రజలకు ఎలాంటి సేవలు చేయాలి? ఫైనల్గా నేను చెప్తున్నదే నేను వాళ్ళకు స్టార్టింగ్ నుంచి ఏ లెవెల్లో ఆ లెవెల్లో చెప్తాను. ఈ డిపార్ట్మెంట్ యొక్క మహత్తరమైనంత డిపార్ట్మెంట్ ఏది లేదు. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్లో లేదు. చాలా ఎస్ఐ జాబ్ నుంచి కానీ ఐపీఎస్ కానీ డిఎస్పీ కానీ ఏదైనా కానీ ఇంత మహత్తరమైన డిపార్ట్మెంట్ ఏమీ లేదు. దేశానికి సేవ చేయడం కానీ ప్రజలకు సేవ చేయడం కానీ గవర్నమెంట్ అంటే పోలీస్ కళ్ళు తుడవడానికి మనమే ఉన్నాము ఒక్కటి. తర్వాత మీరు ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఏ డిపార్ట్మెంట్లో లేని యొక్క ఫెసిలిటీ ఈ డిపార్ట్మెంట్లో ఉంది. ఏముంది అంటే నీకు డిపార్ట్మెంట్లో యూనిఫామ్ వేసుకున్న తర్వాత నీకు ఇది నచ్చలేదు, డెకాయిటీలు పట్టుకుంటా అనుకున్నావు, సిబిసిఐడికి డెకాయిటీ వింగ్కి
యాంటీ కరప్షన్ సమాజంలో మొత్తం అణిచేయాలి, యూనిఫామ్ నచ్చలేదు అనుకున్నావు, ఏసీబీకి పో, సిబిఐకి పో. పొలిటికల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలనుకుంటున్నావు, ఇంటెలిజెన్స్కు పో. లేదు మనకు మున్సిపాలిటీలో ఉన్నాయి, జిహెచ్ఎంసీలో ఉన్నాయి, ఆర్టీసీలో ఉన్నది. నీకు నచ్చకుంటే ఉద్యోగానికి వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా డిపార్ట్మెంట్ చేస్తే త్రూఅవుట్ సర్వీస్ అక్కడే చేయాలి. నీకు ఏం అవసరం లేదు, నేను భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటా అంటే అకాడమీకి పో. ఎన్ని ఫెసిలిటీస్ ఉన్న డిపార్ట్మెంటు నీ కంఫర్టబుల్. మీరు చెప్పిన పాయింట్కి తర్వాత వస్తాను నేను, నాకు అర్థమైంది మీరు చెప్పిన పాయింట్. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న దాంట్లో మనము ఇక్కడ నుంచి ఇంత చిన్న ఎస్ఐ ఉద్యోగం నుంచి వస్తే ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ ఫోర్స్లో నైజీరియాలో అక్కడ ఇక్కడ ఉద్యోగం చేసేది, విదేశాల్లో పోయి ఉద్యోగం చేసే అవకాశం ఇంత చిన్న గ్రాడ్యుయేషన్ తర్వాత ఉన్న దాంట్లో ఇక్కడ నీ జీతం పోగా అక్కడ 2 లక్షల రూపాయలు నెలకు శాలరీ వస్తుంది. నీకు ఎంత ఎక్స్పోజర్ వస్తుంది. ఇప్పుడు ఫారిన్కు మీకు ఫారిన్ పోయి ట్రైనింగ్స్ కూడా ఇప్పిస్తున్నారు. ఈ డిపార్ట్మెంట్లో మనకు ఇప్పుడు ఈవెన్ పోలీస్ సబ్జెక్ట్లో మీరు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో మీరు చదవాలి అనుకుంటే గవర్నమెంట్ కడుతుంది మీకు ఫీజు లీవ్ ఇచ్చి. ప్రవీణ్ కుమార్ సార్ చేసి వచ్చారు కదా అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కోర్స్. ఇక్కడ ఇంకా వేరే ఆఫీసర్లు కూడా టిస్లో చేశారు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్. నేను మీదేంది అంటే సార్ నేను మొన్న ఒక ఎస్ఐ అన్నాను, నేను సార్ రీసెర్చ్ చేస్తుంటే సార్ పిహెచ్డి వదిలిపెట్టిన అనకు, ట్రైనింగ్ అయినాక పిహెచ్డీ చేయవలద్దు అంటారు. చాలామంది పిహెచ్డీ చేస్తుండ్రు. ఏది వదిలిపెట్టొద్దు మీరు. అది ఇది అయిపోయిన తర్వాత మీకు ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా ఇప్పుడు నా 500 మంది ఎస్ఐ వెళ్ళినారు. అందరు కూడా బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్కరు నేను పరిచయం చేసుకుంటాను మొదలే. బ్యాక్గ్రౌండ్ అయితే రైతు కూలీ, ఆటో డ్రైవరు, హమాలీలు 90% ఉన్నారు. సిటీ నుంచి ఎవరు లేరు. మీరు యూ కెన్ గో త్రూ ది డేటా. అందరికీ కూడా ఒక్క పైసా లేకుండా మీకు ఉద్యోగం వచ్చింది అని అంటే మొత్తం అయిపోయే వరకు కూడా మీరు ఒక పైసను కూడా ఆశించకుండా చేయండి. ఒక సమాజానికి సేవ చేయడం కానీ మీరు మంచిగా డే 1 నుంచి బాగా నేర్చుకొని ఈ లాస్, ఈ ప్రొసీజర్స్ ఇవన్నీ బాగా నేర్చుకుంటే సమాజానికి ఏ విధంగా సేవ చేయగలుగుతారో చెప్తాము. ఇప్పుడు మంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు వచ్చారు, 5 కిలోమీటర్స్ తీసేశారు కదా, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు వచ్చారు. ఇంకా నేను మీరన్న దాంట్లో యాజ్ ఎ టీచర్ ఐ షుడ్ టెల్ ఓన్లీ ది పాజిటివ్ థింగ్స్ కదా. నెగిటివ్ థింగ్స్ చెప్పే అవకాశం లేదు, చెప్పకూడదు కదా. నేనైతే అసలే చెప్పాను. ఇన్ఫార్మేట్ వ్యవస్థను మీరు ఇన్ఫార్మెంట్ వ్యవస్థను ఏ విధంగా యూజ్ చేసుకున్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇప్పటికి కూడా అతను నాకు ఫోన్ చేస్తాడు. ఇప్పుడు నాకు కానిస్టేబుల్ ఇప్పించా కదా, అతను వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి వస్తారు. ఇంకా ఎంతోమందిని మంచి ఇన్ఫర్మేషన్ మంచి చేసిన వాళ్ళను నేను కోరుట్లో ఉన్నప్పుడు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే అతను ఇల్లిటరేట్ అసలు కానిస్టేబుల్కి ఇచ్చేది కాకుండా ఇస్తే అతనికి అక్కడ నాకు దుబాయ్ పంపించే మీడియేటర్స్ ఉన్నారు అక్కడ. అందరికి 50,000 పంపిస్తే నాకు 25,000 పంపించాడు ఆయన. 25,000 పంపిస్తే ఇన్ఫార్మెంట్ చచ్చిపోతాడని నేను 25,000 ఇచ్చి దుబాయ్ పంపించిన. భార్య పిల్లలతో దుబాయ్లో ఉన్నాడు ఇప్పుడు. అతను రండి సార్ అంటాడు. సార్ ఫైనల్గా చెప్పండి సార్, పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలంటే ఎలాంటి గట్స్ ఉండాలి, ఏ విధంగా ఉండాలంటారు? నిజాయితీ. నేను సాఫ్ట్ నేను చెప్తున్నా కదా, నేను ఇప్పటికి కూడా సాఫ్ట్ మనుషులే రావచ్చు. ఈడ ట్రైనింగ్లో మిమ్మల్ని బాగా చేస్తారు. నేను చాలా సాఫ్ట్. నేను అసలు ఎవరన్నా ఏదన్నా అంటే నేను సపరేట్గా పోయేది. సాఫ్ట్ మనుషులు ఈ 1 ఇయర్లో ట్రైనింగ్ చేస్తారు. ట్రైనింగ్లో మీకు ఇట్లా గట్టు తయారవుతారు వాళ్ళు. మీకు ఏం అవసరం లేదు. డిపార్ట్మెంట్కి రావాలంటే ఆర్డినరీ పర్సన్ రావచ్చు. మీకు ఆర్డినరీ 40% తోని పాస్ అయిన వాళ్ళు కూడా రావచ్చు. ఇక్కడ షైన్ కావచ్చు. ఓకే, పల్హార్రావు గారు చెప్తున్న మాటల్లో ప్రజలకి నేరుగా సేవ చేయాలంటే ఉన్న అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ బెస్ట్ అంటూ చెప్తున్నారు. అంటే డైరెక్ట్గా సేవ చేయొచ్చు. ఒకవేళ అతనికి ఇబ్బంది లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో రకరకాలు ట్రాఫిక్, ఏసీబీ, సిబిఐ, సిఐడి, ఇంటెలిజెన్స్ ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి పనిచేయచ్చు. అదేవిధంగా ప్రజలకు సేవ చేయొచ్చు. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలంటే బూతులే రావాలి, కరడుగట్టిన మనసే రావాలి,
కండలు తిరిగిన బాడీ ఉండాలని రూల్ ఏం లేదు. సాఫ్ట్ క్యారెక్టర్గా వచ్చిన తర్వాత ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి అనుగుణంగా మారే మనస్తత్వం, అనుగుణంగా మారే బాడీ అన్నీ కూడా వస్తాయంటూ రిటైర్ అయిన మల్హారా గారు చెప్తున్నారు. అతని మాటల్లో విని ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే ప్రతి వ్యక్తి బ్యాక్గ్రౌండే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలని లేదు, అదేవిధంగా బూతులు రావాలి, కండలు తిరిగి ఒళ్ళే ఉండాలని కూడా లేదు. మన బ్రెయిన్ ఉంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ సక్సెస్ అవ్వాలి. అతని మాటలు చెప్తున్న ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ప్రజలకి నేరుగా సేవ చేయాలని, అతను చెప్తున్న ఆశయాలు అనుగుణంగా ఉండాలని కోరుకుందాం. అతని ఆశయాలు నెరవేరాలని కూడా ఆశిద్దాం. ఇది ఈ వారం ఇంటర్వ్యూ, మల్హారా గారి ఇంటర్వ్యూ. వచ్చేవారు మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ.